మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మాట్లాడటము సభపోతాడు నాకు తెలియకల్లా. బాగుందా భోజనం? బాగుందా? బంగాళాదుంప కర్రీ చాలా బాగుంది కదా, చట్నీ బాగుంది, సాంబార్ బాగుంది, అన్నీ బాగుంది. ఫోన్ చేసిన తర్వాత కునుకు చేయడం మామూలుగా అలవాటు కదా. ఎందుకు కునుకు వస్తుందంటే శరీరంలో పొట్టలో జీర్ణమయ్యేదానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో కంప్లీట్గా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే మితాహారం, ఆహారం మితంగా తీసుకోవాలి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య ధర్మస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైన ఆహారము, యుక్తమైన మాటలు వాళ్ళకి ఎప్పుడు దుఃఖం ఉండదు. అనవసరమైన మాటలు, అనవసరమైన చెత్త చెదారం తింటే ఇబ్బంది ఉంటుంది. అవునా కదా? ఈ నాలుక ఉంది, ఎంత ఉంటుందా? ఈ నాలుక దాటిపోతే మళ్ళీ టేస్ట్ తెలియదు. ఆ నాలుకను మనం దాటించలేం. ఇది కాకరకాయ చేదు అంటుంది, ఇది స్వీట్ అంటుంది, ఇది ఉప్పుగా ఉంది అంటుంది. ఇన్ని రకాలుగా ఈ నాలుకను దాటిచ్చేస్తే లోపల అంతా ఒకటే, దానికి సంబంధమే లేదు, టేస్ట్ సంబంధమే లేదు. రుచి మొగ్గలు ఉంటాయి నాలుగు పైన, రుచి మొగ్గలు ఉంటాయి. ఒక 7 నుండి 10 రోజుల దాకా బతకొచ్చు, మళ్ళీ కొత్త పుడతాం. మీరు ఇప్పుడు శాకాహారులుగా మారాలి అంటే పెద్ద యుద్ధం కదా, సామాన్యమైన యుద్ధమా? ఒక పెద్ద సంగ్రామమే జరుగుతుంది. కుటుంబ సభ్యులు వీడు పాడైపోయాడు, ఆ సార్ వెంకటేశ్వర సార్ పని లేకుండా పిరమిడ్ కట్టేశాడు, మాకంతా మాంసం లేకుండా చేసేసాడని బాధపడుతున్నారు. అవునగా? వాళ్ళు లోక కళ్యాణం కోసం వచ్చారు. వచ్చి ఇక్కడ ధర్మం మళ్ళీ 4 పాదాల ప్రయాణంలో గురుదేవులందరితో వాళ్ళ సంకల్పంతో చేస్తాం. యుక్తమైన ఆహారం ఉండాలి. ఆహారం చాలా యుక్తంగా ఉండము, చాలా సులభంగా జీర్ణం అవ్వాలి. కఠినంగా ఉండకూడదు, కఠినంగా ఉండకూడదు. మాటలు యుక్తంగా ఉండాలి, మంచి మాటలు మాట్లాడితే మళ్ళీ వినాలా, మళ్ళీ రావాలన్నా. వస్తున్నాడు రా స్వామిని పారిపోదు. అవునా కదా? చాలా కష్టమైంది. ఈ నాలుక ఒప్పుకోదు. కొంచెం ఉప్పు తక్కువ వేస్తే అప్పుడే అంటాడు, ఏమ్మా ఉప్పు తక్కువ వేసినాడు, లేదా భార్య వేస్తాడు, ఏం ఉప్పు తక్కువ వేసినాడు, కొంచెం అట్లా తేడా అవుతుందని చెప్పేస్తున్నాడు నాలుగు. ఈ రుచి మొక్కలు ఏమవుతాయంటే కొంతకాలం, వారం తర్వాత చచ్చిపోయి కొత్తగా వస్తాయి. కొత్త దానికి తెలియదు, కొత్తగా అప్పుడే పుట్టింది. మళ్ళీ ఆ మసాలా తింటే కానీ ఆ టేస్ట్ దానికి తెలియదు. కాకపోతే మనిషికి ఒక విచిత్రమైన విలక్షణమైన గుణం ఏమంటే చిత్తం రికార్డు చేసి ఉంటుంది. మీరు చిత్తం రికార్డు చేసి పెట్టింది, మసాలా అంటే ఇలా ఉంటుంది, ఈ పదార్థం ఎలా ఉంటుంది, ఈ టేస్ట్ ఉంటుంది, ఈ ఫ్లేవర్ ఉంటుంది, రికార్డ్ అయిపోయి ఉంటుంది. నువ్వు ఈ 10 రోజులు మానేసావు, మళ్ళీ 15 రోజులు మానేసావు, 20 రోజులు మానేసావు, 30 రోజులు మానేసావు, 66 రోజులు మానేసావు. శుభ్రంగా నాలుగు మర్చిపోతుంది. కానీ మనసు చెప్తా ఉంటుంది, మనసు చెప్తా ఉంది. మీరు ధ్యానులుగా మారారు, మీ పిల్లలకి మారుస్తూ వస్తున్నారు మెల్లమెల్లగా. ఏం మా కొంచెం కొంచెం మసాలా తగ్గించేస్తాను, ఇది తగ్గించేస్తాను వాళ్ళు అడుగుతారు పిల్లకి. మీరు ఏదైనా సరే, అందుకే అయ్యప్ప మాల, ఈ దీక్షలు మాలలు వేస్తుంటారు కదా. ఎందుకు వేస్తారంటే అక్కడ ట్యూన్ అవుతుంది. ఒక సంఖ్య, ఒక మహానుభావుడు చెప్పింది 66 రోజులు మీరు చేసి చూడండి. మీరు ఏదైనా మానేయచ్చు. మీరు కాఫీ తాగడం మానేయాలా, మానేయచ్చు. చక్కెర తినడం విపరీతంగా తింటా ఉంటారు, మానేయచ్చు. నేను 98 కేజీలు ఉన్నాను, 2 కేజీలు తక్కువ, క్వింటాల ధ్యానం రాకముందు 2 కేజీలు తక్కువ, క్వింటాల. ఇప్పుడు 74 వచ్చేసింది. ఏం లేదు, మామూలుగా ఆహారం తింటున్నాం. అప్పుడు శాకాహారం, ఇప్పుడు శాకాహారం, కానీ తినేదాంట్లో మార్పు చేసుకున్నాం. పొద్దున సార్ ఇడ్లీ దోశలు పెట్టాడు సార్, దోశలు చాలు సార్, ఇడ్లీ వద్దు సార్, మామూలు అయితే వేసుకో. అవునా కదా? అవసరం లేకపోయినా వస్తాం, ఫ్రీగా వస్తే ఇంకా ఎక్కువ వస్తాం. ఒక పెండికి పోతే ఒక తట్ట తింటాం అందరు కదా, అలాంటి వాడు కక్కుర్తి కొట్టాం కదా, అప్పుడు దొరకదు ఏదో తింటాం. స్వీట్స్ విపరీతంగా తింటాం. స్వీట్స్ ½ కేజీ తినేసేవాడిని. అవి మానుకోవాలి అంటే మీరేం చేయాలి? ఒక్కరోజు మానేయాలి, 2వ రోజు లాగుతూ ఉంటుంది, 3వ రోజు 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 66 రోజులు వస్తే పూర్తిగా మానేస్తాం. ఇంకా గుర్తుండదు నీకు. మనం
ఎప్పుడు ఏమి ఆల్కహాల్ తీసుకోలేదనుకోండి మనకేం ఇబ్బంది ఏం లేదు. రోజు ఆల్కహాల్ తీసుకునేవాడు మానేయాలంటే చాలా కష్టం. శాకాహారిగా ఉన్నవాడు శాకాహారిగా ఉండడం పెద్ద కష్టమే కాదు, మాంసాహారి శాకాహారిగా మారడం చాలా గొప్ప. పత్రిజీ గారు ఒకటే మాట అంటా ఉంటాడు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు నాయనా శాకాహారిగా మారరా అని. వాడిని జస్ట్ శాకాహారిగా మార్చు, మళ్ళీ ధ్యానం సంగతి చూద్దాం, వాడిని శాకాహారిగా మార్చు వాడిని. అవునా, శాకాహారిగా మార్చేవాడి నాలుగు వినదు మీ మాట. ఏదో ఒకటి మాట్లాడుతాం, లొడ మాట్లాడు. ఇక్కడ స్టేజ్ పైన మాట్లాడాను, మళ్ళీ దిగిన వెంటనే మామూలు మాట. ఈరోజు కూడా భోజనం చేసి మాట్లాడాను, ఎందుకంటే మళ్ళీ అవకాశం దొరకదు కదా మాట్లాడాను. యాక్చువల్గా భోజనంలో మాట్లాడుకుంటాం, ప్రశాంతంగా కూర్చొని అన్నాన్ని చూస్తూ. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నమే ఆకలి తగ్గిపోయింది, ఆకలి లేదు నాకు, నాలుక రుచించడం లేదు, ఆకలి లేదంటే ఏమంటమా నేను టైం అయిపోయింది నా. జ్వరం వచ్చినప్పుడు 1-2 రోజులు ఉంటుంది. పెద్దవాళ్ళు అయ్యే కొద్దిగా నాకు ఆకలి లేదు, ఆకలి స్తంభించిపోయింది, జఠరాగ్ని ఉత్పత్తి కావడం లేదంటే అర్థమైంది నేను టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, వెళ్ళిపోతాను అని. అవునా కాదా? అన్నం తినకపోతే శరీరం ఉండదు కదా, అన్నంతో శరీరం కదా అన్నం. అందుకే సర్వం అన్నం, అందరూ అంత ఇంపార్టెన్స్. ఎంత తినాలో అంతే తినాలి. వాళ్ళల్లా చాలా అద్భుతంగా చెప్తారు, ఉండదలా మలమే అంటాడు ఆయన. తిన్నదంతా మలంగా అయిపోతుంది, ఎంత కావాలో అంతే శక్తి, మిగతా ఏమవుతుంది? మీకు 1400 క్యాలరీలు కావాలంటే 1400 క్యాలరీలు పట్టుకుంటుంది శరీరం, లేదా 2400 క్యాలరీలు బాగా కష్టపడతారు, 2400 క్యాలరీలు అంత పట్టుకుంటుంది, మిగతా అంతా వేస్టే. కానీ మీరు తిన్నది ప్రతి పదార్థము జీర్ణం కావాల్సిందే, కడుపులో పోయినానికి జీర్ణం కావాల్సిందే. అందుకే యుక్తమైన ఆహారం పెడతా ఉంటాం పిరమిడ్స్లో కూడా. యుక్తమైన ఆహారము, గంజి. ఇక్కడ గంజి పెడతారు సార్, గంజి ఇస్తున్నారా? కొన్ని చోట్ల గంజి ఇస్తారు, ఎందుకంటే కడుపు నిండుతుంది కానీ శరీరానికి స్ట్రెస్ ఉండదు, స్ట్రెయిన్ ఉండదు. అప్పుడు శరీరంలో శక్తి అంతా ఎక్కువగా ధ్యానం పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు అనవసరంగా తిన్నదంతా వేస్ట్. ఊరికే కొందరు వంట చేసి పెడతారు, ఎవరు తినరు, వేస్ట్ పడేస్తాం కదా. అట్లా మీరు కడుపులో వేసింది కూడా మీకు ఎంత కావాలో అంత పట్టుకుంటుంది, మిగతాంతా వృధా అవుతుంది. దానివల్ల చేతకాలతో ఎక్కడ పేరు చేస్తుంది, దాని కొలెస్ట్రాల్ ఎక్కడంతా టైర్లుగా ఉంటారు చూసారు మనుషులు, అట్లా ఉంటుంది. దాన్ని మోసుకొని తిరుగుతూ ఉంటారు. మీ ఐడియల్ వెయిట్ కన్నా ఎక్కువగా ఉన్నారంటే ఒక 2 సిలిండర్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు కొందరు. ఏంది, శరీరం బరువు పెరిగిపోయి ఉంటుంది. ఒక గ్యాస్ సిలిండర్ అక్కడ పెట్టమంటే వాడి వల్ల కాదు, ఏమో ఆడ పెట్టాడు నా వల్ల కాస్తారంటారు. కానీ శరీరం పెరిగిపోతే దాన్ని పొద్దున్నుంది గాడిలాగా మోసుకొని తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? శరీరం పెరిగిపోతే ఆ బరువు ఎవరు మోయాలి? మీరే మోయాలి. మొట్లు వచ్చేస్తాయి, నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళు వస్తాయి. చాలా నిర్దిష్టంగా భగవంతుడు సృష్టించాడు. మన సృష్టిలో ఎటువంటి ఇది లేదు, తప్పు లేదు, అంత పర్ఫెక్ట్గా సృష్టి జరిగింది. ప్రతి ఒక్కరూ భూమిపైకి చాలా కష్టపడి వచ్చాము మనమందరం. ఎన్నో జన్మలు తీసుకుంటే కానీ మానవ జన్మ అంటారు కదా. పెళ్ళైన తర్వాత ఆ దంపతులు కలిసినప్పుడు ఆ వీర్యంలో శుక్రకణాలు ఉంటాయి. శుక్రకణాలు కొన్ని వేలాది శుక్రకణాలు వస్తాయి, కానీ ఒక్కటి మాత్రమే మనిషిగా మారుతుంది. మనతో పాటు మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కడ చాలామంది వస్తారు. కొందరు ట్విన్స్ 2 పుడతారు చూసారా, 2 కణాలు పట్టుకుంటాయి దాని కంటే 2 పుడతారు. 3, 4 కూడా పుట్టిన సంగతులు ఉన్నాయి, 5 మంది 6 మంది పుట్టిన సంగతులు ఉన్నాయి. కానీ ఇంజన్లో ఒకడే పుడతాం కదా. నేను పుట్టినప్పుడు నేను ఒకడే పుట్టాను. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా ఏమైనారు? ఆ వీర్య కణాలు వచ్చాయి కదా, శుక్రకణాలు వచ్చాయి కదా, చీకట్లో ప్రయాణం చేసి తల్లి నుండి విడుదలైనటువంటి అండాన్ని పట్టుకొని తోక ఊడిపోయి పిండంగా మారి మళ్ళీ ఆత్మను తీసుకొని బిడ్డ రూపంలో తల్లి నుండి బయటకు వచ్చింది. అక్కడే పోటీ స్టార్ట్ అయింది. నేనే రావాలి, ఈసారి నేను మానవ జన్మ తీసుకోవాలి, స్త్రీ రూపము పురుష రూపం తీసుకోవాలని అందరికన్నా స్పీడ్గా వచ్చి తల్లి అండం నుండి. అర్థమవుతుంది సబ్జెక్టు. ఎన్నో వీర్యకణాల్లో ఒక వీర్యకణంగా నేనుగా మారినాను. మీరు కూడా అంతే. మీతో పాటు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ ఏమవుతారో ఛిద్రమై భిన్నమై అంతా వెళ్ళిపోతారు, చనిపోతారు. అవన్నీ చనిపోతాయి. ఒక్కటి మాత్రమే. నేను ఎందుకు రావాలి? అప్పుడు నేను ఆగిపోయిండొచ్చు కదా. నేను ఆగిపోయింటే వేరే వాడు పిల్లవాడిగా మారేవాడు కదా. భూమిపైకి రావాలని అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. చిన్న సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్. భూమిపైన పోటీగా వచ్చాం. నేను రావాలి, విశ్వ కళ్యాణం కోసం చేయాలి, విశ్వ కళ్యాణం పాటుపడాలని వచ్చాడు. అక్కడి నుండి వచ్చిన తర్వాత ఏమవుతుంది? మాయ మిమ్మల్ని కమ్మేస్తుంది. ఈ ప్రపంచ మాయ కమ్మేస్తుంది, నేను చేయని. మళ్ళీ యుగ పురుషులు మళ్ళీ పుడతారు. వాళ్ళని విద్యుక్త ధర్మాన్ని మళ్ళీ గుర్తు చేయిస్తారు మీకు. అరే నాయనా, నువ్వు ఇలా కాదు ఉండాల్సింది, ప్రాపంచికంలో ఉంటూనే ఆధ్యాత్మికతలో కూడా రావాలి,
సంసారంలో నిర్మాణం అన్నట్టు మీరు రావాలి అన్నట్టు మళ్ళీ అప్పుడప్పుడు మంచి మంచి విషయాలు మనకు అందుతూ ఉంటాయి. కొందరు పట్టుకుంటారు, కొందరు పట్టుకోరు. ఎంతోమందికి చెప్తాను ధ్యానం చేసుకోండి, ధ్యానం పిరమిడ్లో ఉన్నప్పుడు ఎంతోమంది రండి లోపలికి. అక్కడి దాకా వచ్చి కూడా వాడి దరిద్రము పట్టుకెళ్ళిపోతున్నాడు, లోపలికి రాడు. మేము చాలామందిని పిలిచామట, వాళ్ళు రాకుండా వెళ్ళిపోతున్నాడు. శవం మన పిరమిడ్ ముందు వెళ్ళిపోయిన సంఘటనలు కూడా నేను చూశాను. అంటే పిరమిడ్లో వచ్చే యోగ్యత లేదు. పిరమిడ్ దాకా వచ్చి చెప్పులు వదిలి మళ్ళీ ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు, లోపలికే రాలేదు అతను, వెళ్ళిపోయాడు. యోగ్యత ఉంటేనే కదా వస్తామా లేదా? మనమంతా యోగ్యవంతులమా కాదా? మనమంతా భాగ్యవంతులమా కాదా? ఒకసారి అద్భుతం, జీవితం అద్భుతం, ప్రతిదీ హ్యాపీ, అన్నీ మంచిగా జరుగుతాం. మనం రాసుకుంటాం కదా భగవద్గీత ఇంట్లో క్యాలెండర్, మీరు వచ్చేటప్పుడు ఏం తీసుకోవాలి, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి. ఈ విషయం అందరికి తెలుసా తెలీదా? కానీ ఎందుకు పాకులాట? ప్రతిదానికి భయమే, ప్రతిదానికి భయం. ఏం భయపడకండి. ధ్యానం సక్రమంగా చేయండి, సన్మార్గంలో జీవించండి, యుక్తమైన ఆహారం తీసుకోండి, యుక్తమైన మాటలు మాట్లాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆహారము అనేది చాలా యుక్తం. కష్టపడి సంపాదించుకోవాలి. అన్నము కష్టపడి సంపాదించుకోవాలా? ఏ కార్యక్రమం చేసినా మనసా వాచా కర్మణ చేయాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పట్టాలు చూసారా మీరందరూ? జీతవానికి ఎప్పుడైనా వచ్చారా? కొంతమంది వచ్చేటారు, కొంత చూడండి. ఎప్పుడు ఎక్కడన్నా ఒక పెద్ద పెద్ద జ్ఞానానికి సంబంధించి జరుగుతూ ఉంటే వాటికి రండి. అక్కడ రకరకాల మనుషులు పరిచయం అవుతారు. ప్రతి మనిషి నీతో పాటు ఉన్నవాడు ఏదో ఒక లెసన్ నీకు చెప్పడానికి వచ్చాడు. అది నీకు అర్థం కాదు కాబట్టి, ఆ భాష నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు అర్థం చేసుకోలేవు. మీ ఇంటి దగ్గర కుక్క కూడా మాట్లాడుతుంది, కానీ నీకు ఆ భాష సరిగా తెలియదు కాబట్టి నీకు అర్థం కాదు. చెట్టు మాట్లాడుతుంది, దాని భాష నీకు తెలియదు కాబట్టి నీకు అర్థం కాదు. ప్రతిదీ మాట్లాడుతుంది. ఆ మాట్లాడే వాటిని, ఆ దీన్ని మనం సింక్రనైజ్ చేసుకోగలిగితే మన అదృష్టం. ఏమ్మా ఎక్కడ అయిపోయాను? ఆ కొట్టాల గురించి చెప్తున్నాను. కొట్టాల మేమందరూ కొట్టాలకు వెళ్తుంటే ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు. వాళ్ళ వయసు ఎంతో వాళ్ళకి తెలియదు, అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళంతా నా వయసు 60, 61, 62 రిటైర్డ్ అయిపోయినాను, 63, 70, 75కి వెళ్ళిపోతాం మేము. వాళ్ళకి వయసు తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ ఎవరు రాయలేదు ఆ కాలంలో. వాళ్ళు 100 సంవత్సరాలు దాటిపోయి ఉండొచ్చు. వాళ్ళు నడిచే వస్తూ ఉంటారు. మేము అక్కడ వాహనం ఆపి, ఎక్కండి బస్సు వెళ్తున్నాము, కొట్టాల దాకా వెళ్తున్నాము రండి అంటే, లేదు నాన్న మీరు వెళ్ళండి, మా పని ఉంది, మేము వస్తూ ఉంటాం. వాళ్ళు నడిచే వస్తూ ఉంటారు. నేను ఆశ్చర్యంగా చూసేది, ఏం చేస్తారు వీళ్ళు అనేది. ఒకరోజు వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా చీరలో కట్టి పెట్టుకుంటారు, డబ్బులు చీరలో కట్టి పెట్టుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర పర్సులు ఉన్నాయి కదా, బిగ్ షాపర్ బ్యాగులు వాళ్ళ దగ్గర ఉండవు పాపం, ఇట్లా కట్టుకోండి. అక్కడ వచ్చి ఇప్పేసి ఆ ఉండిలో వేసి ఎంత ఉంటుందో తెలియదు, తక్కువే ఉంటుంది. నేను ఒక ఆమెను పట్టుకుని అడిగాను, ఏమ్మా నువ్వు అక్కడ వస్తున్నావు కదా, నువ్వే కదా వస్తావు, నువ్వు ఆటోలో రమ్మంటే నువ్వు రాలేదు ఎందుకు? అయినా ఆటోలో వేస్తే 30 రూపాయలు తీసుకుంటారు నాయన. ఆ 30 రూపాయలు ఈ ఉండిలో వేస్తే, 30 రూపాయలు ఉండిలో వేస్తే అన్నదానానికి పనికి వస్తుంది కదా. చూడండి ఎంత గొప్ప మనసు. అంత దూరం నడిచొస్తారు, రైల్వే స్టేషన్ నుండి నడిచొస్తారు, కలికిరి రైల్వే స్టేషన్ నడిచొచ్చారు, ఈ రోజుకి ఉన్నారు. ఒకసారి క్లాస్. పెద్ద డబ్బేం కాదు అది. ఆ అమౌంట్ పెద్ద అమౌంట్ ఏం కాదు, చాలా చిన్న అమౌంట్. కానీ నేను చెప్పాను, ఏమ్మా మీకు పెన్షన్ వస్తుంది కదా, కొందరు వస్తుందంటారు, కొందరు వస్తారు నాయన, ఇంట్లో అడుగుతారు, ఇచ్చేస్తాం నాయన. మా కష్టం మీద మేము పడతాము, చింతకాయలు కొడతాము, చింతపిచ్చలు కొడతాము, మా పని మేము చేసుకుంటాము, తోటలో పని చేస్తాము. వాళ్ళు పని చేస్తూనే ఉంటారు, చదువు రాదు, ఏమి రాదు, అక్షర జ్ఞానం లేదు వాళ్ళకి. నేరుగా వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, చేతులు కాళ్ళు కడుక్కొని ఫుల్గా భోంచేస్తారు. భోంచేసి ఏం చేస్తారు, అన్నశాలలో వంటశాలలో పని చేస్తారు. చీపురెత్తుకు ఊడుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు అడుగుతారు, ఏ ఊరినైనా మీది అంటారు, ధ్యానం చేస్తూ ఉన్నారా అని అడుగుతారు. వాళ్ళు ముసలి వాళ్ళు ధ్యానం చేస్తున్నారా అని అడుగుతారు. మొన్న లోకేష్ మాస్టర్ వచ్చినాడు మా ఊరికి, సార్ మా ఊరికి అందరికి అన్నం పెట్టాం సార్, భోజనం చేసాం సార్, ఆనందంగా చెప్తా ఉంటారు. ఆశ్చర్యం నాకు, ఏంది అసలు ఇది, ఈ వయసులో వీళ్ళు ఇంత యాక్టివ్గా ఉన్నారే. చూడండి, డబ్బు ఇవ్వాలా అన్న తపన ఉంది చూసారా, నా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. సరే ఒక ఆమె ఏం చేస్తుంది, ఊడుస్తూ ఉంది, పని చేస్తూ ఉంది. నేను చెప్పిన, నేను మా ఎక్కడ నుండి ఫలానా ఊరు నుండి, మా పత్రిజీ గారు క్లాస్ చెప్తా ఉన్నాడు, వెళ్ళమ్మా అని. పత్రిజీ గారు క్లాస్ చెప్తాను. నాకు అయ్యప్పతో పని ఏముంది అని నన్ను, నాకు అయ్యప్పతో నాకేం పని, నాకు ఇక్కడ పని చెప్పినారు, నేను ఈ పని చేస్తా ఉన్నాను. నాకు ఇది ఎంత తరగమన్నారు, ఇంత చూడమన్నారు, చెప్పినారు, నేను ఊడుస్తా ఉన్నాను.
అక్కడ బత్తలపల్లి నుండి నాగేంద్ర ఒక అబ్బాయి వస్తాడు, చాలా హార్ట్ఫుల్గా పనిచేస్తాం, వాళ్ళ బ్యాచ్లో ఉంటారు. పనిచేస్తూ ఉన్నారు. నేను చెప్పిన ఏమ్మా ఇంత దూరం వచ్చినా పోయి విను, అర్థం కాకపోయినా కాదు. వద్దప్పా నేను పోతే నా పని ఎవరు చూస్తారో, పత్రిక చేస్తాడా అని దాన్ని. నేను ఇక్కడ నుండి పత్రిక జీవనం వచ్చి గురువు గారు గురువుని ఇట్ట మాడుతుంది అనుకున్న వెళ్ళిపోయాను. మళ్ళీ వస్తే పత్రిక మీటింగ్ అయిపోయింది, జనాలంతా పరిగెత్తి వస్తూ ఉన్నారు. సార్ ఒక బైక్లో ఎక్కినారు, నేరుగా వచ్చి దిగినారు. వచ్చి ఆమె పైన ఇలా చేసుకుని మాట్లాడుతున్నాడు. అంత అక్కడి నుండి వచ్చి ఆ ముసలాంతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఏమిది విచిత్రం, గురువులకు ఎట్లా ఉంటుంది, కటాక్షం వాళ్ళకి ఎట్లా ఉంటుంది. ఇంకొక ఆమె వచ్చింది, ఒక లడ్డు తెచ్చింది, చిన్న ప్యాకెట్లో లడ్డు తెచ్చింది. అందరికి లడ్డు ఇస్తాం, చూస్తుందంటే ఇంతే చిన్న లడ్డు, కాణిపాకం పోయి వచ్చిందంటే అంత లడ్డు తెచ్చింది. దాంట్లో ఎవరో మాస్టర్ ఆయన ఎక్కడున్నారు, ఎక్కడ దీంట్లో చూసి ఇంతే ఇంతుంది లడ్డు, ఇది ఎక్కడ మా సరిపోతుంది, ఉంటే సరిపోతుందండి సార్, మీరు తీసుకోండి సార్ అంటుంది. దాంట్లో ఎంత తీసుకోవాలి, ఒక బూందీ గిల్లుకొని తినాలి. కానీ ఇవ్వాలన్న మనస్తత్వం, దాచుకోవాలన్న మనస్తత్వం కాకుండా ఇవ్వాలని ఎప్పుడు వస్తుందో అప్పుడు సంతోషం. గివింగ్ ఇస్ గివ్ ప్లెజర్ ఇస్తుంది అనమాట, ఆనందం. ఉన్న దాంట్లో ఇప్పుడు అన్నదానం చేస్తారు కదా, వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో మీకు తెలీదు. ఆ విశ్వం ఏం చేస్తుంది, మీరు ఎంత ఇస్తారో సక్రమంగా ఉపయోగపడాలి. మళ్ళీ ఇచ్చింది సక్రమంగా ఉపయోగపడినప్పుడు చాలా చోట్ల ఇస్తూ ఉంటాం. సక్రమంగా ఉపయోగపడకపోతే లేదు, ఉపయోగపడితే విశ్వం వాళ్ళకి ఇస్తూనే ఉంటుంది, విశ్వము ఇస్తుంది. ఫస్ట్ ఆరోగ్యం ఇవ్వాలమ్మా. ఆరోగ్యం ఉంటే మీకు కష్టాలే లేదు. ఆరోగ్యం ఉంటే ఏమన్నా కష్టం ఉందా ఇంట్లో? మన పని మనం చేసుకుంటున్నాం, పొద్దున్న లేచాం, స్నానం చేసుకున్నాం, కార్యక్రమాలు సక్రమంగా చేసుకున్నాం, మనకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు, అవునా కదా? నిన్న రాత్రి పడుకున్న వాళ్ళు పొద్దున ఎంతమంది, కొన్ని లక్షల మంది లేవరు, నిద్రలోనే చేసుకుంటారు. ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు ఉండకపోవచ్చు, ఇప్పుడున్న వాళ్ళు నెక్స్ట్ క్షణం ఉండకపోవచ్చు. అందువల్ల ఉన్నంతలో మనం ఏం చేయగలగాలని ఎప్పుడు ప్రణాళిక ఉండాలి, ఎప్పుడు ప్రణాళిక, ప్రశాంతంగా ఉండాలి, ఆనందం. ఏం జరిగినా జరిగే తీరుతుంది. అది నువ్వు ఆపినా విశ్వం ఆపదు. కానీ అది టైం ఇస్ ద రూత్లెస్ డిక్టేటర్, పెద్ద భయంకరమైన నియంత. సమయంగా ఎవ్వరి కోసం ఆగదు. నువ్వు ఆడుకున్నా, పాడుకున్నా, ఎగిరినా, విశ్వాన్ని పాడు చేసేసి నాశనం చేసినా టైం ఏం ఆగదు, టైం వెళ్ళిపోతూ ఉంటుంది. మీరేం చేశారు? ఇప్పుడున్నంత సమయం, ఈ సమయం వృధా కాదు. ఈ సమయాన్ని సత్యంగా ప్రపంచంతో ఉపయోగించుకున్నారు. ఈ టైం ఇస్ ద రైట్ టైం. ఇక్కడ ఏదైతే మనం రిసీవ్ చేసుకున్నామో అన్నీ అందరికీ అర్థం కాకపోవచ్చు, అన్నీ అర్థం కావాల్సిన ఒక పదం పట్టుకోవాలి. ఒక పదం పట్టుకొని ప్రశాంతంగా దాని గురించి చేయాలి. ఇంతకుమించి ఇంకేం లేదు. మనిషిగా జీవించడం నేర్చుకోవాలి మనిషి. అందుకే వీడికి కావాలి, అందుకే చెప్పేది ధ్యానం ఎందుకు కావాలా. ఒక సన్మార్గంలో నడిపేటువంటి మార్గం లేకపోతే గాడి తప్పిపోతాడు మనిషి, గాడి తప్పి వెళ్ళిపోతాడు. గాడిలో నడపాలంటే ధ్యానం వేరే మార్గమే లేదు. ఇది ఎంత సులభమైన మార్గమో అంత కఠినమైన మార్గం. దీనికోసం ఏం చేయమన్నాం? శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు ఎవరు అన్నారు, సార్ శ్వాస మీద మనసు పెడితేనే ఏందేందో వచ్చేస్తాం సార్ అని. ఏందేందో వచ్చేది పోతూ ఉంటాయి. ఇంతకాలమో గుర్రమో పరిగెడతా ఉంది, దానికి కళ్ళెం లేదు. కళ్ళెం లేకుండా పరిగెత్తిస్తున్నాం. ఈరోజు కళ్ళెం వేసిన వెంటనే అది ఉబ్బి తగ్గిపోతుంది. కాసేపు కుదుట పడడానికి టైం పడుతుంది. మీరు ఆ నీళ్ళల్లో రాయి వేస్తే ఏమవుతుంది, అలలు వస్తాయి, రిపుల్స్ వస్తాయి. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ప్రశాంతం. ఆ ప్రశాంతత వచ్చే వరకు నువ్వు తట్టుకోవాలి. నేను వచ్చాను నాకు రాలేదు, నేను వచ్చాను నాకు రాలేదు, ఏమి లేవు. మన తాత సొమ్ము టక్కని తీస్తాను, లాకర్లో నుండి ఇచ్చేది కాదు. విశ్వం ఇవ్వాలని. కళ్ళు ఎప్పుడైతే మూసుకుంటారో విశ్వం నుండి విశ్వశక్తి వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ. ద డే ఇట్ సెల్ఫ్ గిఫ్ట్ ఆఫ్ ద కాస్మస్. విశ్వం మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ కాబట్టి ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం, అవునా? విశ్వం ఇచ్చిన దాన్ని ప్రతిదీ అణువణువు అనుభవించగలగాలి, ఆనందంగా అనుభవించాలి. కష్టం వచ్చింది అనుభవించు, బాధ వచ్చిందని. కష్టబాధ ఏది నువ్వు ఎలా అనుకుంటే అలా, ఇప్పుడు ఎవరింట్లోనో ఎవరికో బాగలేదు, మనం బాధపడతామా? బాధపడదు. మన తల్లికో అక్కకో చెల్లికో అంటే బాధ అనిపిస్తుంది, అవునా కదా? వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బంది అంటే మనకు ఇబ్బంది అనిపిస్తుంది, ఇబ్బంది అనిపించదు. మనసు ఎలా అనుకుంటే మీరు అలా మౌల్డ్ అయిపోతారు. మనసు బుద్ధి మాట బుద్ధిని సక్రమంగా తీసుకుంటూ రావాలా. ప్రతిసారి ఎక్కడెక్కడ తప్పులు మాట్లాడాం, ఈరోజు తప్పులు మాట్లాడాం, ఓకే, ఈరోజు ఒకరిని బాధ పెట్టాం, సాయంత్రం మళ్ళీ మనం అనాలిసిస్ వేసుకోవాలి. ఈరోజు ఇన్ని పనులు, అనవసరమైన పదం ఇది, అవసరమే లేదే ఇది, ఈ పదం ఎందుకు వాడాము? ఒక్క పదం కూడా అనవసరమైన పదం నాలుగు నుండి బయటకు. అందుకే మౌనం ప్రాక్టీస్ చేయాలి. మౌనం క్లాసులు జరుగుతాయి కొట్టాల్లో, ఇక్కడంతా కూడా
7 రోజులు అటు తిరుగుతా. నేను కూడా విపసన మెడిటేషన్కి వెళ్ళాను 10 రోజులు విపసన. ఆ తర్వాతనే ధ్యానం కుదరదు. చాలామందికి ఎందుకు ధ్యానం కుదరదు అంటే ధ్యానం ఎలా పట్టుకోవాలో తెలియదు, ధ్యానం ఎలా చేయాలో తెలియదు. ఎందుకో శ్వాసను గమనించండి అన్నాం, అవునా? ఈ శ్వాసకు ఒక రూపం లేదు, ఒక రంగు కూడా ఏం కనపడదు. కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? ఏం కనపడదు. దీన్ని పట్టుకోవాలి. మీరు ఎలా పట్టుకుంటారు? ఈ ముక్కు పై పెదవి నుండి లోపలికి వెళుతూ ఉంటుంది. స్టార్టింగ్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ పెదవి నుండి ఈ నాస్ట్రల్స్ ముక్కు దూలంలో రంధ్రాల ద్వారా లోపలికి వెళుతుంది. ఆ లోపల సెన్సేషన్, ఆ సెన్సేషన్ అంటే వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు కాస్త వెచ్చగా ఉంటుంది. ఆ వెచ్చదనాన్ని కానీ మీరు గమనించగలిగినది మీరు ధ్యాన స్థితికి వెళుతూ ఉన్నట్లు అర్థం. లేదు ప్రాక్టీస్ లేకపోతే ఇట్లా చేపెట్టుకోవాలి. తీసుకున్నప్పుడు కానీ బయట వచ్చినప్పుడు దీన్ని తగులుతూ ఉంటుంది. కొంతకాలం ఆ ప్రాక్టీస్ కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి ఓకే, నో ప్రాబ్లం, చేయొచ్చు. కొందరికి ఒక రోజులో ధ్యానం కుదురుతుంది, ఒకరోజు కొన్ని గంటల్లో కుదురుతుంది. కొందరికి ఎన్ని రోజులు చేసినా ధ్యానం కుదరదు. ధ్యానం కుదురుతుంది అన్నటువంటి దృక్పథంతోనే వెళ్ళాలి. ఈరోజు కాకపోయినా రేపు, రేపు కానీ ఎల్లుండి కాదు, చచ్చిపోయే లోపల నాకు ధ్యానం కుదరాలి పెట్టుకుంటే గ్యారెంటీ. నా వల్ల కాదు అంటే ఏం రాదు. కాదంటే నీ వల్ల కాదు, అవుతుందంటే అవుతుంది, అవునా కాదు? ఇంతే. శ్వాస మీద ధ్యాస, ఇది ఒకటే కాన్సెప్ట్. హాయిగా ప్రశాంతంగా కూర్చోవాలి. కొంచెం గ్లాస్ మంచినీళ్ళు, కొంచెం నీళ్లు తాగండి. పక్కనే నీళ్లు పెట్టుకోండి. ధ్యానం అయిన తర్వాత కూడా నీళ్లు తాగండి. నోరు ఎండిపోకుండా చూసుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఉండాలి. శ్వాస నెమ్మదిగా టెండర్ లోపలికి ప్రశాంతంగా గాలి వెళ్ళేటప్పుడు కొత్త ప్రాణశక్తి, కొత్తగా రెక్కలు వచ్చేనా గూటిలోని గువ్వ పిల్లకి, అట్లా వెళ్ళాలి. శ్వాస మెల్లగా లోపలికి వెళితే లోపలంతా బాడీ ఎనర్జైజ్ అవుతుంది. మళ్ళీ శ్వాస మెల్లగా బయటకు వస్తుంది. 10 రకాలుగా విడిపోతుంది శ్వాస. మనం అనుకుంటాం సామాన్యమైన శ్వాస ఇది, ప్రాణ, అపాన, ఉదాన, సమాన, యాన, ఇట్లా 10 రకాలుగా విడిపోతుంది. ధనంజయ, కృకర ఇట్లా ఉంది, 10 రకాలుగా విడిపోతుంది. ఇన్ని లోపల ఇన్ని పనులు చేస్తాయి. ఈ శ్వాస వెళ్ళిందని మీ కనురెప్పలు ఆడడం లేదంటే ఏదో ఒక శ్వాస వెళ్ళింది 10లో ఒకటి పని చేయకపోతే మీ కనురెప్పలు ఆడవు. చనిపోయేటప్పుడు కనురెప్పలు ఆడకుండా ఇట్లే తెచ్చుకుంటారు చూడండి, అప్పుడు ఎందుకంటే అది ఆగిపోయింది. 10 రకాలుగా విడిపోతుంది. అంతటిది పవిత్రమైనటువంటి శ్వాసే నీ గురువు అంటారు. మన గురువు చేయమంటారు. నీ గురువు ఎవరు అంటే నీ శ్వాస. ఈ శ్వాసలు ఎవరికైతే పెరిగిపోతాయో వాడికి ఆవేశం, కోపము, ఆత్రము, తొందరగా పనిచేసేయాలా, తొందరగా ఇచ్చేసేయాలా అని తొందర పెడుతూ ఉంటాడు. 15 కన్నా తగ్గుతావు, ప్రశాంతంగా నువ్వు మంచి స్థిర నిశ్చలమైనటువంటి మనసుతో ఆలోచించగలుగుతావు. అప్పుడు సక్రమం. మీకు ఎప్పుడైనా కొట్లాట వచ్చిందనుకోండి, శ్వాసలు పెరిగి 1 నిమిషం శ్వాసను కంట్రోల్ చేసుకోండి, ఆటోమేటిక్గా చాలా కష్టం అది. ఆ టైంలో బాగా తీక్షణంగా ఉన్నటువంటి ప్రకంపనల మధ్య మీరు ఉన్నప్పుడు ఆ శ్వాసను గమనించే ఆలోచన రావడం చాలా కష్టం. ఇప్పుడు మంచి యాక్సిలరేషన్లో డ్రైవర్ బండి తీసుకెళ్తూ ఉంటాడు. బ్రేక్ తొక్కాలంటే ఏం చేయాలా? యాక్సిలరేటర్ వదిలి బ్రేక్ తొక్కాలి. కుడికాలని యాక్సిలరేటర్ పని తీసి ఎడం కాలు తొక్కాలి, తొక్కితేనే బండి ఆగుతుంది. మీరు కూడా అట్లా ఉన్నప్పుడు 1 నిమిషం శ్వాసను కానీ గమనిస్తే మీరు కూల్ అయిపోతారు. మీరు ఎప్పుడైతే కూల్ అయిపోతారో అధికమైన మాటలు రావు. అప్పుడు ఏదేదో వచ్చేస్తుంది, కోపం ఎప్పుడుదో వచ్చేస్తుంది. ఆ వచ్చిన వెంటనే స్పర్ధలు పెరిగిపోతాయి. స్పర్ధలు పెంచుకోవడానికి భూమిపైకి రాలేదు మనం ఒకరోజు ఒక అడుగు తగ్గామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా తగ్గుతూ ఉంటారు. మనం పెరిగాము, వాళ్ళు పెరిగాము, మనం పెరుగు వాళ్ళు పెరిగాము. చూడండి ఎన్ని హాస్పిటల్స్ వచ్చాయి, ఎన్ని కోర్టులు వచ్చేసాయి. మనుషుల్లో నెమ్మదితనం లేక. మీకు ఎప్పుడైతే నెమ్మది లేదో ఆరోగ్యం పాడైపోతుంది. మీ సమాజంలో ఉన్న కూడా మీ రిలేషన్ పాడైపోతుంది. కాబట్టి ఇన్ని చోట్ల కోర్టుల చుట్టూ, దాని చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఒక 10 నిమిషాలు మీరు ఎక్కడన్నా ఎవరితోనో బాగా మాట్లాడాలండి, ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని వెళ్ళండి. రఫ్ కాన్వర్జేషన్, గ్యారంటీగా గొడవ జరుగుతున్న చోట 1 నిమిషం మీరు ధ్యానం చేసుకొని వెళ్ళండి. ఒక స్టెప్ మన కిందే ఉందాం, ఆటోమేటిక్గా అదే సద్దుమణి. మన ఫస్ట్ సంకల్పం ఉండాలి, ఈ గొడవ జరగకుండా ఉండాలి. చూడండి గురువులు హాస్టల్ మాస్టర్లు, ఏంజల్ మాస్టర్లు 2 ఉంటారని చెప్తారు. ప్రతి ఒక్కరికి 2 మాస్టర్లు ఉంటారు. మాస్టర్లు మీరు చెప్పుకోవాలి. మీరు చెప్తే ఆ పని జరుగుతుంది. అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు కాబట్టి. సో మీ గురువు గారి ద్వారా కొన్ని మాటలు కదా. ఎందుకంటే ఇంత పెద్ద హాస్టల్ పిరమిడ్ తీసుకొచ్చి భూమి పైన పెట్టినటువంటి భగీరథ ప్రయత్నం చేసినటువంటి గురువు గారిది పేరు ఎందుకు ఇది పెట్టారు, ఎలా వచ్చారు, ఎంతమంది పనిచేశారు, ఈ విషయం తెలుసుకోవాలని బాగా జిజ్ఞాస నాకుంది. వేదాలని డివైడ్ చేశారు కదా ఆయన, ఎవరు? పెద్ద గొప్ప వ్యక్తులు. వాళ్ళ గురించి చదవాలంటే జీవితం సరిపోదు. నాలాంటి వాళ్ళకి ఇది అస్సలు సరిపోదు. చాలా విషయాలు నేర్చుకోవాలి.
చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరూ చూసినానికి. ఏమో అందరు పెద్దవాళ్ళే ఉన్నారు, వింటారో వినరో, నిద్రపోతారేమో అనుకుంటారేమో అనుకున్నా. బాగా విన్నారు. ఒక ఆమె ఎవరు నిద్రపోలేదు, సంతోషం. ఒక మీటింగ్ జరిగితే ఒక ఆమె ప్రతిదానికి క్లాప్ కొడతానే ఉండాలి. నాకు బల ఆనందం వేసిన పిలిచి, ఏమ్మా నాకు చెవులే వినపడదు సార్ అని క్లాప్ కొడతాను. అట్లా ఉంటుంది. ఇంకొచ్చాడు మీటింగ్ వెళ్తే మధ్యాహ్నం అప్పుడే లేట్ అయిపోయింది. ఎన్ని గంటల దాకా మాట్లాడతారు మీరు? ఎన్ని గంటల దాకా మాట్లాడుతారు? నాకు ఆనందం వేసిన ఎన్ని గంటల దాకా మాట్లాడతారు? 4:30కి అందరూ వెళ్ళిపోతారు సార్, వాచ్మెన్ ఉంటాడు, మీరు ఎంతసేపు మాట్లాడుకోవచ్చు. పోయిందే 4 గంటలకి లేట్ అయిపోయింది. ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది, లేట్ అయిపోయింది. 4 గంటలకు పోయి ఎంతసేపు మాట్లాడుతున్నారు. 4:30కి అందరూ వెళ్ళిపోతారు, వాచ్మెన్ మాత్రం ఉంటాడు, మీరు ఎంతసేపు మాట్లాడుకుంటారు. చాలా సంతోషం అమ్మా. ఎక్కడ నేను ఇబ్బంది పెట్టాను ఎవరినైనా మాటలతో కానీ? ఏం లేదు కదా. ఎందుకంటే ఫ్లోలో ఏమన్నా మాట్లాడితే తప్పు మాట్లాడేస్తే ముందరకు చూపుమంటే క్షమించండి. మంచిగానే మాట్లాడుకున్నాం, అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ నవ్వు ఇప్పుడు ఉంది కదా మీ ఫేస్లో, దాన్ని జారిపోకుండా పట్టుకోండి దయచేసి. ఆ నవ్వు అట్లే తీసుకెళ్ళండి ఇంటికి. రేపటికి పట్టుకోండి, ఎల్లుండికి పట్టుకోండి, చివరి శ్వాస దాకా పట్టుకోండి. మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు. అప్పుడప్పుడు పళ్ళు కనిపిస్తూ ఉండాలి. గారపాలంటే బాగా తోముకోండి, 2 సార్లు బ్రష్ చేసి తోముకోండి, ఏం కాదు. చాలా సంతోషం. అమ్మా బాగుందా? సంతోషం. న్యాచురల్గా ఉండండి అమ్మా, న్యాచురల్గా ఉండండి, ఆనందంగా ఉండండి, హాయిగా ఉండండి. ఏమీ కష్టం లేదు, ఏమీ తొందర లేదు. తొందర అంటే ఏమంటే తిన్నది జీర్ణం కాకపోతే తొందర, జీర్ణమైంది బయటికి రాకపోతే తొందర. ఇవి రెండే తొందర, భయంకరమైన తొందర. మాటలు ఏం రావమ్మా నాకు. ఆటలు ఏం రావు, ఆటలు రావు నాకు. ఏవో ధ్యానం కోసం కొన్ని నేర్చుకున్నాను అంతే. అంటే చిన్నప్పటి నుండి కూడా చదివింది బాగా గుర్తుంటుంది. నాకు చిన్నప్పుడు నాడిటేళ్ళ కాశ్మీర్ సౌందర్యం అనేది నీలలోహిత పర్వత భక్తులతో పలువంకులు తిరిగి నిరంతర తరంగనాట్యం సంకు దిగరా సాగర విరిమల నీలాకాశం అని ఉండేది. అట్లా నేర్చుకున్నది కొన్ని గుర్తులు, కొన్ని పద్యాలు, కొన్ని చిన్న పద్యాలు, పెద్ద పద్యాలు, చిన్న పద్యాలు బాగా ఇష్టం. అన్నిటికన్నా ఇష్టమైంది కులశేఖరరావు వారిది ఒక పద్యం బాగుంది. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత అద్వైవమే విసతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. కులశేఖరరావు వారు కులశేఖరరావు పెద్ద చక్రవర్తి, చక్రవర్తి అంటే అంతఃపురంలో ఎక్కడ ఉండొచ్చు, ఏ రాణితోనే ఉండొచ్చు, ఎంతమంది రాణులతోనో పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళకి, అంతే కదా. వాళ్ళకేమి రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు. అటువంటి మహానుభావుడు ముకుందమాల అని పుస్తకం రాసి, చిన్న పుస్తకం. ఎప్పుడైనా మీరు దీనికి వెళితే రామకృష్ణ ప్రభా వాళ్ళ దగ్గర ₹6 పుస్తకం, 6-8 ఉండొచ్చు, ₹12 లోపల ఉంటుంది. చిన్న బుక్స్ కొనుక్కోండి. దాంట్లో 7వ శ్లోకం భలే ఇంట్రెస్టింగ్ పడుతుంది. అక్కడ మహానుభావుడు ఏమంటాడంటే, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత అద్వైవమే విసతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం పుతస్తే. ఆయన వెంకటేశ్వరుడు పరమభక్తుడే, కులశేఖరరావు పరమభక్తుడే, వెంకటేశ్వర స్వామి. అదిది ఇప్పటికి కూడా మీరు ఆ కొండపైన ఘంటారావు వినిపిస్తేనే అక్కడ ఏమంటారు, సాయంత్రం నైవేద్యం అయిన తర్వాతనే భోజనం చేసే సాంప్రదాయం ఈ రోజుకి ఉంది ఇప్పటికీ. ఇప్పుడు ఏమైంది, సిటీ పెరిగిపోయింది, వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది, శబ్దం వినపడదు, గంటల శబ్దం వినపడదు. గంటలేం మోగుతాయి పైన, నైవేద్యం అయిన తర్వాత మోగుతాయి, కానీ వినపడవు. కాబట్టి టీవీల్లో చూస్తారు, టీవీల్లో చూసి భోజనం చేసేవాళ్ళు తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మనం కూడా అలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి. అంటే కరెక్ట్ ఆ టైంకి స్వామికి నివేదన అయిన తర్వాత భక్తిపూర్వకంగా భోజనం చేస్తాం. అవునా? భోజనం చేయాలంటే అక్కడ అయిన తర్వాత భోజనం చేసేవాడు. ఆయన అంటాడు, కులశేఖరరావు గారు అంటాడు, స్వామి ఇప్పుడేమో నేను పూజా పునస్కారాలు చేస్తున్నాను, నీ నామస్మరణ చేస్తా ఉన్నాను, ధరిస్తూ ఉన్నాను, నన్ను నమ్ముకున్న వాళ్ళంతా కూడా ధరింపబడుతూ ఉన్నారు. ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంది? శరీరం పడిపోయింది, పడుకుంటుందా, నిలుచుకుంటుందా? చనిపోయే ముందు నిలుచుకుంటూ చచ్చిపోవడమా, పడుకుని చచ్చిపోవడం? అందరికి డౌట్గా నిలుచుకొని చచ్చిపోయాడు చాలామంది, హార్ట్ అటాక్ మామూలుగా అంటే పడుకున్న
ఉన్నప్పుడు ఏమవుతుంది? కఫవాత పిత్త ఈ కంటలో ఏమవుతుంది? ఈ కఫము వాతము పిత్తము అడ్డం పడిపోతుంది. అడ్డం పడిపోయి ఊపిరి ఆడకపోతే ఏమవుతుంది? మామూలుగా శక్తి ఉంటే ఏం చేస్తాము? కఫాన్ని తీసేస్తాం, మనమే తీసేస్తాం. శక్తి లేదప్పుడు, నిర్జీవంగా ఉంది శరీరం. అది అడ్డం పడిపోయి నీ స్మరణ నాకు కుదరదు. అందువల్లనే నిన్ను స్మరించేటువంటి జ్ఞానాన్ని ఎప్పుడు కానీ నన్ను వదలకుండా నాకు ప్రసాదించు స్వామి అని అడుగు. అలాగా మనమందరం కూడా ఏది మిస్ అయినా ధ్యానాన్ని మిస్ కాకూడదు. ఎంత అద్భుతమైన మాట. కఫవాత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్కటి వింటా ఉంటే, ఒక్కొక్క మనిషితో మనం మాట్లాడుతూ ఉంటే అద్భుతమైన దేవతా స్వరూపాలు ఉంటాయి. మనకు తెలియకుండా అలా చెప్పేసి టచ్ చేసిపోతారు, కానీ నువ్వు పట్టుకోవడం. దురదృష్టం అనేది మీరు ఇంట్లో లాస్ట్ లెటర్లో నోటి తడతానే ఉంటుంది, తలుపు తీరా అని. అదృష్టం ఒకసారి తట్టేస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళాం, ఎంతమంది స్పందించారు అక్కడ? కనీసం మన ముఖం కూడా చూడలేదు చాలామంది. పని తిరిగినారు, మధ్యాహ్నం అన్నం చేసుకొని ఉప్పు కారం లేకుండా అన్నం తినేసిపోతా ఉంటాడు. వాడి మూర్ఖత్వం. వాడికి మనం కూడా అటువంటి వాళ్ళమే ఒకప్పుడు. ఇప్పుడు వచ్చాం కాబట్టి నేను మాట్లాడను, నేను కూడా అటువంటి వాడిని. వీళ్ళకి పని లేదు, పాడలేదు, ధ్యానాన్ని అనుభవిస్తే దీన్ని అమృతాన్ని. ఇట్ నాట్ బి ఎక్స్ప్లెయిన్, ఇట్స్ ఓన్లీ ఎక్స్పీరియన్స్. ధ్యానము అనేది అనుభవించాలి, చెప్తే రాదు. ధ్యానం అంటే చెప్తే రాదు. ఇలా ఉంటుంది ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా ఉందంటే తిన్నవాడికి మాత్రం టేస్ట్. గులాబ్ జాము నీకు ఇవ్వకుండానే, నువ్వు ఎప్పుడు జీవితం తినకుండా గులాబ్ జామ్ ఎట్లా చూస్తున్నావు? మెత్తగా ఉంటుంది, తీయగా ఉంటుంది, తింటే ఎంతన్నా తినచ్చు. షుగర్ పేషెంట్ 4 తింటే చచ్చిపోతాడు. అందువల్ల ధ్యానాన్ని అనుభవించాం. నవ్వినారమ్మా నుండి సీరియస్ అవుతా ఉన్నాయి. కళ్ళు కాస్త కనిపిస్తాను. దానికి ఒకసారి క్లాప్. ఎప్పుడు ఇట్లా ఉంటాయి, అప్పుడు మోషన్స్ అయిపోయినట్టు ఉంటారు. ఓకేనా? సార్కి ఒకసారి పర్మిషన్ ఇచ్చి మాట్లాడిద్దామా? నేనే మాట్లాడమంటారా? మీరు మీ ద్వారా రోజు చెప్తుంటాను. ఇలా ప్రతి అడుగులు మార్చుకుంటాండి. ఒక్కొక్కరు మా పాతకాలంలో ఏం చేసేవాళ్ళమ్మా, వంట చేస్తా ఉంటే మా అమ్మ నాకు బాగా గుర్తుంది. ఎంతమందికి వంట చేస్తారో అన్ని పిడికలు బియ్యం తీసి పక్క పెట్టి. ఇప్పుడుంది ఆ పద్ధతి. ఏమి తీసేది, కుక్కర్లో పోసేది, చేత పెట్టేసేది, టీవీ దగ్గర పోయి కూర్చుని మళ్ళీ వాడి పక్కన ఎన్ని విజిల్లు అయింది? 1, 2, 1 ఇప్పుడు అందుకే వాడు విజిల్ తలపెట్టాడు. విజిల్ 1, పీక్ 1, పీక్ 2, పీక్ 3 అంటున్నాడు. అదే అంటున్నాడు. ఈ విజిల్లు చాలా, టీవీ వచ్చిన తర్వాత ఎన్ని విజిల్లో చెప్పడం. అన్నం ఉంటే ఉడికెండదు, లేదా మెత్తగా అయిపోతే మెత్తగా. ప్రతి దాంట్లో ఏ పని చేసినా పళ్ళు తోముతున్నారా? 32 పళ్ళు భగవంతుడు ఇచ్చింది. ఎన్నమ్మా ఉన్నాయి? అందరి పళ్ళు ఉన్నాయి 32. ఏడుంటాయి సార్? 2 డాక్టర్ పెరికేసాడు, 3 పడిపోయి రాలిపోయింది, 2 కొట్లాట్లు రాలిపోయినాయి. ఊరికనే కొట్లాడకపోతుంటే రాలిపోకుండా ఉంటాయి. 4 మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుందంట, పళ్ళు రాలిపోతాయంట. ఒకసారి అన్ని ఫ్రెండ్లీ కాన్ఫిగరేషన్ పెట్టుకున్నాయంట. పండ్లు, నాలుక, శరీరంలో అన్ని అవయవాలు. అప్పుడు పళ్ళు అడుక్కున్నాయంట నాలుకని. నాయనా నువ్వు మాకేం హెల్ప్ చేయొద్దురా, నువ్వు ఏం అతిగా మాట్లాడకపోతే చాలా మా పండ్లు ఉంటాయన్న. వీడేమో మాట్లాడి లోపలికి వెళ్ళిపోతాడు, పుట్టేవాడేమో పళ్ళు రాలిపోతాయి. నాలుగు రాదు, పళ్ళు రాలిపోతాయి. అవునా? మధ్యాహ్నం పైన మాట్లాడటం కొంచెం ఏదో కొంచెం అట్లా మాట్లాడితే బాగుంటుందని మాట్లాడతాం. ఓకేనా? ఇంకా నవ్వాలమ్మా. నవ్వకపోవడం ఒక రోగం, నవ్వించడం భోగం. నవ్వకపోతే ఎప్పుడు? ఇప్పుడు ఒకే ఒక నవ్వు ఉంది, ఒకటే. ఇది నవ్వ తాకుతెర గజ్జి అని ఉంటుంది. దీన్ని ఇట్లా అంటా ఉండేది. ముసలాం కూడా ఇట్లా అంటా ఉండేది. గజ్జి తాకుతెర అంటే టచ్ స్క్రీన్. చిన్నపిల్లలు ఇట్లా అనేది, పెద్దవాళ్ళు ఇట్లా. ముసలామే ఇంకా తిప్పు. పిల్లలు ముసలిళ్ళతో పెద్ద ఇబ్బంది అయిపోయింది. ముసలిళ్ళ కన్నా వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకుని వెళ్ళి ఆడుతూ ఉంటారు. అవునా? రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. పిరమిడ్ ఎందుకు కట్టారు? పిరమిడ్ అనేది పత్రిజీ గారు ఫస్ట్ పిరమిడ్ కాన్సెప్ట్ లేదు. పిరమిడ్ అనేది లేదు కాన్సెప్ట్. ధ్యానం మాత్రమే చేయిస్తా ఉన్నాం.
ఈ పిరమిడ్ ఒకసారి పిరమిడ్ ఎనర్జీ బుక్ చదివినారు పత్రిక. పిరమిడ్ ఎనర్జీ చదివిన తర్వాత పిరమిడ్లో ఇంత శక్తి ఉంది అనేసి 51 degrees 51 minutes శక్తి ఉంటుంది. దానికి పైన చూసారు కదా మీరు కోణం, అది కానీ కరెక్ట్గా లేకపోతే మామూలు బిల్డింగ్కు దానికి తేడా లేదు. అక్కడ 3 రెట్లు ఎక్కువ ఎనర్జీ విశ్వశక్తి వస్తుంది. ఎప్పుడైతే మీరు శ్వాసను గమనిస్తూ ఉంటారో, ఆలోచన రహిత స్థితి, ఆలోచన లేకుండా ఉంటుందో, అప్పుడు మాత్రమే బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి లోపలికి వస్తుంది. ఇదంతా విశ్వశక్తి కురుస్తూ ఉంది, వర్షంలాగా కురుస్తూ ఉంది. మూర్ఖుడిని పోయి వర్షం పడుతూ ఉందిరా బిందెలు నీళ్ళు పట్టుకురారా అంటే బాగా వర్షం కుండపోతగా కురుస్తూ ఉంది, బిందె ఎలా పట్టుకోవాలి? పైన కంఠం ఉండాలి, ఇలా పట్టుకో. వాడికి పట్టుకోవడం తెలియక బోర్లు ఇచ్చాడనుకో, 1 సంవత్సరం ఎంచుకున్న దాంట్లో ఒక డ్రాప్ పడదు. చెంబు ఇలా పట్టుకుంటే పడుతుందమ్మా. వాడికి పట్టుకోవడం తెలియదు అనుకో, ఇట్లా పెట్టుకున్నాను ఉల్టా పట్టు టప్పు 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 అని కారిపోతుంది. మీరు కూడా ధ్యానం సక్రమంగా చేయకపోతే ప్రయోజనం శూన్యము. ఆలోచన రహిత స్థితి వచ్చినప్పుడు మాత్రమే విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి 2,72,000 నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. మీకు నాడీ మండలంలో ప్రాబ్లం ఉంటుంది ఎక్కడన్నా. కొందరికి భయం ఉంటుంది, కొందరికి కోపం ఉంటుంది, కొందరికి ఆవేశం ఉంటుంది. అదంతా MRI స్కాన్లో దొరకదు. ఇక్కడ బాగైపోతుంది. ఎట్లా అంటే నాడీ మండలం శుద్ధి అయిపోతుంది. అవును, ఏం చేస్తాం పాపం, ఏగి 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 మీతో ఇంత దూరం లాక్కొని వచ్చే ముసలాయన వాళ్ళ ఇంట్లో ఏగి అట్లా బాగుంది. కరెక్టే చెప్పినాడు ఆయన పెద్ద. ఈ వయసుకైనా వచ్చినట్టు చూడండి, అదృష్టానికి ఒకసారి క్లాస్ కొట్టండి. ధ్యానం అంటే ఈ వయసు తెలుసుకున్నట్టు చూసారా, దట్ ఈస్ గ్రేట్. తెలియకుండా వెళ్ళిపోవడం కన్నా ఏదో ఒకటి తెలుసుకోవడం మంచిది కదా. ఆవకాయ ఎట్లా ఉంటుందంటే కొంచెం నాలుకన్నా నాకుకొని వెళ్ళిపోతే మంచిది. అలా ఎక్కడికి వచ్చాను, నాడీ మండలం శుద్ధి అవుతుందన్నా కదా. ఇది 2,72,000 నాడీ మండలం. మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ పెట్టి కూడా మీరు క్లీన్ చేయరు. ఆ నాడులు అనేవి ఫిజికల్గా కనబడే నాడులు కావు, జంక్షన్స్. వాటిలో కొన్ని బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్ అంటే అవరోధాలు ఉంటాయి. అవన్నీ క్లియర్ అయిపోతాయి. మీ కంటికి సంబంధించిన బ్లాక్స్, ముక్కుకు సంబంధించిన బ్లాక్స్, ఊపిరితిత్తులు, ఆ బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. విశ్వశక్తి మీలో ప్రవేశించుకునేలాగా చేయడంలో పిరమిడ్ దగ్గర ఇక్కడికి వచ్చారనుకోండి, మనమేం రూపాయి ఖర్చు పెట్టగల. పాపం ఎవరో పుణ్యాత్ములు అమాయకులు కట్టి పెట్టినారు, అమాయకులే కదా వాళ్ళు. లేదంటే ఇదే పని ఇంకెక్కడన్నా చేసే అక్కడెక్కడన్నా బస్ స్టాండ్ సెంటర్లో కట్టుకొని ఉంటే ఎంత డబ్బు వచ్చేది? ఈ శ్రమ అక్కడ పెట్టిండి ఎంత వచ్చేది? అవన్నీ కాదనుకొని విశ్వానికి చేయాలని వచ్చారు. ఈ పిరమిడ్లో వచ్చి కూర్చుంటే 3 రెట్లు మీకు ఎక్కువ శక్తి లోపలికి వెళుతుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దీన్ని మీరు ఇంట్లో కూడా వాడుకోవాలి. మా ఇంట్లో నీటి బిందె పైన ఒక పిరమిడ్, కూరగాయల పైన పిరమిడ్. కూరగాయలు తొందరగా వాడిపోవమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టి చంపేయకండి. ఫ్రిడ్జ్లో ప్రాణశక్తి ఉండదు. ఇట్లా వరుసగా పెట్టాము, దాంట్లో పిరమిడ్లు పెట్టాము, దాని కిందంతా కూరగాయలు పెట్టాము. మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. అరటి పండ్లు కానీ ఏమైనా తెచ్చి పెడితే బయట పెడితే 3 రోజులు 4 రోజులు పండిపోయి కుళ్ళిపోతాయి. అదే పిరమిడ్ కింద పెడితే వారమైనా 10 రోజులైనా చెడిపో. నీళ్లు పెట్టుకోవచ్చు, ఆహార పదార్థాలు పెట్టుకోవచ్చు. రేజర్ బ్లేడ్, షేవ్ చేసుకున్న బ్లేడ్లు పెడితే షార్ప్నెస్ 1 నెల వస్తుంది. మామూలుగా వారానికి పోయేది 1 నెల ఉంటుంది. కూరగాయలు పెట్టుకోండి హాయిగా. చిన్న ప్లాస్టిక్ పిరమిడ్ దొరికిన ప్లాస్టిక్ కానీ కాపర్ కానీ పెట్టుకొని ఒక స్టాండ్ లాగా చేసుకొని దాని కింద పెట్టుకోండి. మీ ఇంట్లో ఒక పిరమిడ్ చేసుకొని దాని కింద కూర్చోండి. అవకాశం ఉన్నప్పుడు కూర్చోండి. లేదు అవకాశం లేదు సార్, మా ఇంట్లో వినరు సార్, ఎన్నో లక్షలు పోసి తయారు చేసిన పిరమిడ్, బ్రహ్మాండమైన పిరమిడ్ ఉంది. ఈ పిరమిడ్ రోజు రండి. ఇప్పుడు సారా తాగేవాడికి వాడికి చెప్తారా, ఆ టైం కరెక్ట్గా పోతాడు. అట్లా రావాలి జ్ఞానం. వాడు ఆల్కహాల్ షాప్కి ఎట్లా పోతాడమ్మా? వాడిని 1000 ఏనుగులు పట్టుకుంటా కూడా 1000 ఏనుగులను విదిలించుకుపోతాడు. 1000 ఏనుగులు అంటే 1000 కష్టాలు వస్తాయి వాడికి. వద్దురా పోదురా భార్య ఉంటుంది, పిల్లాడు ఎవడన్నా సరే వాడు ఇట్లా విదిలించుకొని డోంట్ కేర్ అని పోతాడు. అట్లా మీరు కూడా ధ్యానంలో, ధ్యానముక్తులు, ధ్యానం అమృతులు తాగితే 1000 ఏనుగులు పట్టుకున్నా కూడా అట్లా విదిలించుకొని వచ్చి ధ్యానం చేస్తే అలా వెళ్తారు ఇంటికి. మీరు ఆ రోడ్లో పట్టుకోండి. అర్థమైందా? కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్ చెయ్యాలి. అద్భుతంగా మారుతుంది శరీరం. ఇలా మారుతూ వస్తుంది. అద్భుతంగా శరీరం మార్పు వస్తుంది. ఏమ్మా ఇంతసేపు చెప్పింది అదేమ్మా? అందరు నవ్వినారు, నువ్వు నవ్వలే, నిద్రపోయినావు.
ఎంతసేపు అదే చెప్పింది, అందరు నవ్వినారు, అదే చెప్పిన పళ్ళన్నీ కనిపిస్తాయి ఈరోజు. నవ్వుకోవడం కూడా ఉండాలి కాసేపు. నువ్వు ఎప్పుడు మరీ సీరియస్గా ఉండక్కర్రా, అప్పుడప్పుడు నవ్వుకోండి, మాట్లాడండి, మంచి మాట్లాడుకోండి, మంచి తెచ్చుకోండి. ఒకరోజు ఇంట్లో ఏదైనా చేసి వంట చేసుకొని తెచ్చి ఇవ్వండి. పండగలో ఇంటికి పోయి చూసుకోండి, అంతా ఎంతెంత సామాన్ ఉందో, చెడిపోయిన సామాన్ అంతా అవంతా ఇచ్చేయండి. ఎప్పుడు కావాలో అంత చేసుకోండి. ఓకే, ఇప్పుడు సార్ మాట్లాడతారమ్మా. సార్ మాట్లాడలేదు. రైట్ సార్, మాట్లాడలే మాకు పిరమిడ్ గురించి చెప్పండి. ఎవరెవరు ఎంత కష్టపడ్డారు చెప్పండి, మాకు తెలియదు కదా. ఎందుకండి మీరు చెప్పండి సార్, బాగుంది. సార్ పడండి సార్, హరిచంద్ర పద్యం పడండి. ఇప్పుడు ఏదైనా విషయం కూడా మీరు మంచి వాళ్ళతో ఒక విషయం తెలుసుకోవాలమ్మా. వింటారా? ఏదైనా మనం తెలుసుకోవాలి అంటే సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు ధ్యానం గురించి సంబంధం లేదు, ఏదేదో మాట్లాడతాం. ఏదైనా విషయం వాడికి అర్థం కాకపోతే ఏదో ఒకటి చెప్తాం, అవునా కదా? ఒక చోట ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది మాట్లాడేసి మళ్ళీ సార్ మైక్ ఇచ్చేస్తాం, మైక్ మాట్లాడతాం. ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది, అందరూ వింటూ ఉంటారు. ఒకడు నాలాంటి వాడు కొత్తగా పోతాడు, మీటింగ్లోకి పోతాడు. అయ్యా ఏం చెప్తా ఉన్నాడు ఆయన అని అడుగుతాడు. వింటున్నావమ్మా, ఏం చెప్తున్నావు అని అడుగుతాడు ఒకటి పక్కన. ఏందోనా అప్పటి నుండి చెప్తానే ఉన్నాడు స్టేజ్ పైన, జీలకర్ర మెంతులు తప్ప ఏం చెప్పడం లేదన్నాడు. ఏం చెప్తున్నాడు? అప్పటి నుండి చెప్తున్నాడు నా జీలకర్ర మెంతులు, రెండు పదాలకు ఒకసారి జీలకర్ర అంటాడు, మెంతులు అంటాడు. వీడి ఇంటికి వచ్చేస్తాడు. ఎవడు ఏంది జీలకర్ర మెంతులు మనం ఎందుకు వినేదని నాలాంటి వాడు ఇంటికి వచ్చేస్తాడు. ఆయన అక్కడ ఏం చెప్తా ఉంటాడు ఆ ప్రవక్త, దీన్ని చెప్పే ఏమంటారు దాన్ని, ఆ ప్రవచనకర్త దినకర శుభకర అని చెప్తా ఉంటాడు. వీడికి జీలకర్ర మెంతులు వినిపిస్తున్నాయి, వీడు పక్కనోడికి అదే చెప్పి ఏడిచాడు, వాడు వెళ్ళిపోయినాడు. చూసారా? అందువల్ల మనం ఎవరిని అడగాలనో వాళ్ళని అడిగి కరెక్ట్ తెలుసుకోవాలి. మంచి వాళ్ళని అడగాలి, ఏమేమి అడుక్కోవాలి. అర్థమైందా? లేకపోతే వాడు దినకర శుభకర, ఎంత మంచి శుభకరమైన పదాలు, వాడు జీలకర్ర మెంతులు అని చెప్పి, వీడు జీలకర్ర మెంతులు మనకెందుకు కానీ వీడు వాడి అప్పుడు వాడు వినేవాడేమో. పొద్దున్న లేచి సూర్య భగవాన్ నమస్కారం చేయండి. సూర్యుని ఏం చూడకపోయినా సూర్యుని చూడాలి. ఈ రోజు నుండి రాసుకోండి, ఎన్ని సూర్యోదయాలు చూశారు మీరు, ఎన్ని సూర్యాస్తమయాలు. సూర్యాస్తమయం ఇక్కడ కనిపిస్తుందో కనపడదు తెలియదు నాకు. సూర్యోదయము, చంద్రోదయము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను, వీటిని పౌర్ణమి ధ్యానం చేస్తారు ఇక్కడ. రండి, పౌర్ణమి ధ్యానం రండి. పౌర్ణమిలో చాలా పవర్స్ ఉంటాయి. పౌర్ణమిలో ఒక అద్భుతం ఉంది. ఏమంటే పౌర్ణమిలో మాట వినండి, పౌర్ణమిలో మీరు సంతోషంగా ఉన్నారు, మీరు సంతోషంగానే ఉంటుంది ఆ రోజంతా. మీరు విచారంగా ఉన్నారనుకోండి, విచారంగానే ఉంటుంది. వెరీ గుడ్ అమ్మా. అప్పుడప్పుడు మాట్లాడతాం. వెరీ గుడ్, అట్లే ఉండాలి, అట్లా ఉండాలని కోరుకుంటాం. ఏడ్చాల్సిన అవసరమే లేదు, ఏడ్చే రోజులు పోయినాయి. ధ్యానంలోకి రాకముందు ఏడ్చాం, ధ్యానంకి వచ్చాం ఏడ్చుకున్నాం. కృష్ణుడు ఒకసారి అర్జునుడు ఇద్దరు వస్తూ ఉంటే అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఏడుస్తూ ఉంటారు. కృష్ణుడు అర్జునుడు వస్తూ ఉంటే ఆ వీధిలో ఎవరో చనిపోయి ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఏడుస్తూ ఉంటే అర్జునుడు అంటారు కృష్ణుడితో, కృష్ణ వీడికి అసలు ఆధ్యాత్మికత తెలియలేదు, ఈ సంసార బంధంలో నుండి బోర్ని ఏడుస్తున్నాడు వీడు అంటాడు. కృష్ణుడు నవ్వుకొని ఇంటికి వస్తేనే ఇంటి దగ్గర అభిమన్యుడు చచ్చిపోయి ఉంటాడు. అభిమన్యుడు ఎవరో? అర్జునుడి కొడుకు చనిపోయినాడు. మహావీరుడు, పరాక్రమవంతుడు, పద్మవ్యూహంలో తిరిగి రాక చచ్చిపోయినాడు. అక్కడ పోయిన వెంటనే బోర్న పడి ఏడుస్తున్నాడు అర్జునుడు. ఏమి రామైనా ఇప్పుడు అటు చెప్తీవి కదా ఆ మాట, ఈడ నువ్వు ఏడుస్తున్నావు, నీకేం తెలుసు కృష్ణ, కొడుకు పోతే తెలుస్తుందని ఏడుస్తున్నాను. సరే మరి సరే ఏం చేయమంటావు ఇప్పుడు అంటాడు. ఎట్లయినా నాకు అభిమన్యుడు నాకు కావాలి. సరే పంపిస్తాడు ఆ లోకానికి. అభిమన్యుడు వెళ్ళిపోయింటాడు, ఆ లోకం వెళ్ళిపోతాడు. కృష్ణుడు పంపిస్తాడు,
ఈయన వెళ్తాడు అర్జునుడు, అని అభిమన్యుడు పోతా ఉంటాడు. కృష్ణుడు అంటాడు అభిమన్యు అభిమన్యు అంటాడు. అటు తిరిగి చూడ్డు, ఇంకా గట్టిగా పరిగెత్తిపోయి తట్టి మాట్లాడు, అభిమన్యు మీ నాన్నను రా నేను అర్జునుడిని అంటాడు. అయితే ఏమి అంటాడు, ఏమిరా నా కొడుకు కదరా నువ్వు. ఆ డ్రామా అయిపోయింది కదా భూమిలో, ఆ డ్రామా అయిపోయింది, వేరే డ్రామా ఉంది, దానికి వెళ్తున్నాను నేను, నువ్వు ఎందుకు వచ్చినావు ఇప్పుడు అంటాడు. అంటే భూమి అంతా ఒక నాటకం. ఈ నాటక రంగంలో చేసి వీడి కొడుకు వీడి తండ్రి వీడిదని నాచేసి ఇవన్నీ అర్థం కాదు. అర్థమైందమ్మా? ఏం చెప్పానమ్మా? కృష్ణుడు పరీక్ష చేసి చూస్తాడు అండి అర్జునుడు అంటే ఎంత మాయామోహంలో ఉండి ఏడుస్తున్నారు వాళ్ళు అంటాడు. మరి మీ అబ్బాయి పోయినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు మాయామోహంలో ఉన్నట్టు కదా. ఇప్పుడు ఆయన నిజంగానే జగదేక మోహనాకారు. కృష్ణుడు ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది. ఆయన నిలబడినా అద్భుతంగా ఉంటుంది, నాట్యం చేసినా అద్భుతంగా ఉంటుంది, వెళ్ళడానికి రోజునా అద్భుతంగా ఉంటుంది. వేరే ఎవరైనా కృష్ణుడిలాగా నిలబడితే ఎట్లుంటుంది? వాడిని ఎవడో తేడా అనుకుంటాం. కృష్ణుడు ఒకడే ఆ గెటప్లో నిలబడి అనా. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అలా మీరు కనపడు. మంచి బుక్స్ చదవండి, మంచి బుక్స్ కొనుక్కోండి, బుక్స్ చదివి అర్థం చేసుకోండి. చాలా మంచి మంచి బుక్స్ ఉన్నాయి. చదువు రాకపోయినప్పుడు ఏం చేయాలమ్మా, చదువు వచ్చిన వాళ్ళు పిలుచుకురావాలి. ఎవరో ఇట్లా పిల్లల్ని పిలుచుకొని వచ్చి ఒక పుస్తకం ఇచ్చి ఇక్కడ ఒక పుస్తకం ఇస్తే ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటే చదువుతారు, మీరు వినొచ్చు. అదేమ్మా ఫస్ట్ ఒక మాట అన్నగా రారు అన్నావు కదా, నీకు తదాస్తు రారు, వస్తారు అన్న అభిప్రాయంతో ఉండాలి. ఎప్పుడు కానీ వస్తారు మీరు పెట్టండి, ఒక వారంలో ఎప్పుడో పెట్టుకోండి. ఆదివారం కదా హాఫ్ డే క్లాస్ పెట్టుకోండి. ఫోన్ చేసిన తర్వాత మధ్యాహ్నం పైన పుస్తక పఠనం, మంచి పుస్తకం ఒకటి తీసి చదవాలి. ఇక్కడంతా మాస్టర్స్ ఉన్నారు కదా, చదువుల వాళ్ళందరూ ఉన్నారు బ్రహ్మాండంగా. ఏం సార్ ఒక పుస్తక పఠనం పెట్టుకోండి సార్, ఏదైనా ప్లాన్ చేసుకొని. మళ్ళీ మధ్యాహ్నము మార్నింగ్ మంచి కషాయం చేసుకోండి, నీళ్లు బాగా వేడి చేసి ఇంత తులసి ఆకు వేసేసి తాటి బెల్లం వేసి ఏలకలు బాగా దంచేసి అందరికీ మంచి టానిక్, జీవంతో టానిక్ అందరికీ అందరూ తాగొచ్చు. మంచి మంచి పాలు గీలు ఏం అవసరం లేదు. ఒకరోజు తులసి, ఒకరోజు జామ ఆకులు, ఒకరోజు రావి ఆకులు, ఇట్లా రకరకాల కషాయం చేసుకోవచ్చు. చాలా హాయిగా ఉంటుంది, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టైంలో నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడు అందరికి కాస్త కషాయం ఒక మంచిగా పాత్ర పెట్టి ఉడికిచ్చేసి, ఏం వేయక్కర్లేదు దాంట్లో, నీళ్ళు బాగా ఉడికినప్పుడు తులసి వేసేయాలి. తులసి వేసి ఉడికిచ్చేసి ఆ తర్వాత బెల్లము ఇది కొంచెం వేసేసి ఏలకల పొడి దంచి వేసేసి అందరూ తాగచ్చు హాయిగా. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ఆకుకూరలు ఇక్కడ పండించుకోండి. చెట్లో నుండి చారులోకి డైరెక్ట్గా వేసుకోండి. కాయగూరలు పండించుకోండి. చిన్నవి బాగా ఆనందంగా ఉంటుంది, ప్రాణశక్తి బాగా వస్తుంది. తిన్నే మా పోతి తింటే పోని కొంచెం పోతి కొంచెం తిన్నే. ఇంకా ఎక్కడైతే రెండు ఉండాల, కార్యము కారణం రెండు మ్యాచ్ అవ్వాలి. కార్యాకారణ సంబంధం కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఉంటుంది. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో బుధి ధ్రువా నీతిర్మతిర్మమ. కృష్ణార్జును ఉన్న చోట అపజయం అనే మాటే ఉండదు. మీ సంకల్పం కరెక్ట్గా ఉండి మీరు అన్నిటి మెటీరియల్ సెట్ చేసుకుంటే విజయం అనేది సత్యం. ఏమంటారు, ఏడొస్తారు సార్, నీ ఆడవుతుంది సార్, నీ ఆడే ఆడే ఉంటుంది గొంగళి. ఆ గొంగళి ఆడే ఉంటుంది. ఆ మాట అనకూడదు, ఏడవుతుంది అని అనకూడదు, ఈడవుతుంది అనాలి. ఇక్కడ అవుతుంది అంటే అవుతుంది. మీరు స్టార్టింగ్లోనే నిరుత్సాహపడిపోయి నిర్వీర్యం అయిపోతే ఏమీ జరగదు. ఇంత పెద్ద సంకల్పం ఏం తమాషా అండి. ఎన్ని అహోరాత్రులు మేల్కొని ఉంటే ఈ పిరమిడ్ ఈ రూపానికి వచ్చి ఉంటుంది. అడుగడుగులో ఇంతమంది పని వాళ్ళని పట్టుకోవాలి, మేస్త్రిని పట్టుకోవాలి, రాళ్ళు పట్టుకోవాలి, రాళ్ళు తేవాలి, గ్రానైట్ వేయించాలి, ఇక్కడే ఉండాలి, చూసుకోవాలి, పరిగెత్తాలి, చేయాలి. మన ఇంటి విషయం కాదు కదా.
నీకోసమే వచ్చాడమ్మా ఆయన. వెంజమూరుకు దివి నుండి భూమికి దిగి వచ్చిన మాస్టర్ ఆయన. అవును, ధైర్యం, శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. దాన్ని ఎనర్జీ, శక్తి అంట. అందరు చాలా మంది ఉంటారు. ఆయన ఒకడే కాదు, ఆయన వెనక్కి కూడా చాలా మంది ఉంటారు. కొందరు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారు, కొందరు పరోక్షంగా ఉంటారు. ప్రత్యక్ష పరోక్షాలు కలిస్తేనే ప్రత్యక్ష రూపం ఇలా వస్తుంది. మీ అనుభవాలు మాట్లాడండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఎటువంటి అనుభవాలు చెప్పండి, మీరు వింటాం మేము కూడా. ఫలానా జరిగింది, ఫలానా మంచి అయింది. మైక్ ఇస్తామమ్మా, ఇక్కడికి రండమ్మా. అమ్మా ఇక్కడికి వచ్చి చెప్తారండి. మీరు ఒక ఆమె ముగ్గురాళ్ళు అమ్ముతా ఉంది. రోడ్లో ముగ్గురాళ్ళు అమ్ముతుంది వస్తుందా, కోట్లు వస్తుందా? ముగ్గురాళ్ళు పిరమిడ్ కట్టాలి, సంపద పిరమిడ్ కట్టేస్తారు. అందరూ కనపడాలమ్మా. చెప్పేది ఆయన ఇంటి దగ్గర చెప్పండి. ఆయన అట్లే ఆయన ఇంకా తప్పించుకోలేదు నీకు ఇంటి దగ్గర. ఇక్కడ మిగతా వాళ్ళకి ఆయన ఆడికి పోతాడు ఇంక పాపమా. పూర్వం చెప్తలేదు చెప్పిన వచ్చుతాడు నాకు చెప్పినా కాదమ్మా ఎన్ని రావాలా. నేను వచ్చిపోయిన రోజా నాకు గుండె దడపనిద్ది. అది వరకు గుండె దడుంటే మాత్రం ఇది ఎర్రాలేదా ఏమలే కాదమ్మా. అది మంచిదో అలా చెప్పొద్దు మొదల. నా చేత కాదు మీకు నాకేమో బాగలేదు ఆడు చెప్పొచ్చా. అయ్యో మేమా నేను ముందు అడుగుండే కాళ్ళు నొప్పులాయా ఎంతో పొద్దు పూనుకోనే ఉన్నాం. నేను పూనుకున్నాక అప్పుడు ఆయన జ్ఞానం చేస్తారు వీళ్ళు. నేను పూనుకుంటూ పోద్దులేని అటు పూనుకున్నా, ఆయన కూడా పూనుకున్నాడు. నేను ఆమె పూనుకోవాలని ఆయన పూనుకున్నాడు. అవునండి గట్టి కూడా రికమెండ్ చేసా గట్టి కూర్చున్నా చెత్త. ఇప్పుడు కాదు మొన్న ఇంటికి వచ్చిపోయిన రోజు సంతకాండేనయ్యా గట్టిగా నొక్కిండు. మన ఇటు గూట్ లేసి గట్టిగా 2 చేతులు వేసి నొక్కిండు. ఓయమ్మా ఆయన వేసిన అసలుకి ఈయన ఏమో వేసిందేనే లేచి ఉన్నాము. మెలకు మంచి రొప్పే కారాలి ఇదయ్యా. ఓర చేతులేసి నొక్కిండే కానీ మంచి రొప్పం కారాలి. ఆమెనే ఈయన లేచి అడిగిండు ఆయన అరిచినట్టుండు అని. ఆయన వదిలిపోతాడు భయం ఏదన్నా భయం ఆయనకి. ఆ భయం అని నాకేం లేదులే ఓరకునే అట్ట ఏం అరవలేదులే నేను అని చెప్పిన. మళ్ళీ నాడు చెప్పిన అడుగు
మళ్ళీ నాడు చెప్పిన ఆ, నీకు బుధాలు నొప్పులు ఎవరు ఉంటే పోయి ఎప్పుడు భుజాలు నొప్పులు కాదు, గుండె దడయ్యా నాకు అప్పుడు. ఇప్పుడు తగ్గిపోయిందా? ఇప్పుడేం లేదు, పోయినా వచ్చినాచే తగ్గిపోయింది. వచ్చినాచే కాదు, అది వరకే లేదు. కానీ కాకపోతే 5-6 రోజులు మాత్రలు వేసుకోకుంటే అప్పుడప్పుడు ఉండేది. అవి పోయినాచి వేసుకోవాలా. మొన్న ఒకనాడేదో తేపు వచ్చినట్టు గుండెల మీద ఉంటే ఒక మాత్ర వేసుకున్నా పోయినాచి. గట్టిగా నొక్కితే ఈయన అవన్నీ నడిచిన ఓయమ్మ అని నడిచాకే ఆయన నడిచినట్టు నువ్వు అన్నాడు నెలకు వచ్చి ఈయనకి. అవును నేనుంటే ఆయన వదిలిపోతాడు, నిద్రపోడు ఇంకా మాటగా ఇంక నిద్రపోడు. అందుకని నాకేం లేదులే బాగానే ఏం ఊరకనే లేచిన అన్న. అవును మళ్ళీ నాడు చెబితే గమ్ము ఉన్నాడు. మళ్ళీ నాడు జరుగుతూ ఉంటాయి. చిన్న కొట్టికల్లో ఒక మేడం ఆమెకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం. ఆమె వచ్చి ధ్యానం చేసిన తర్వాత మళ్ళా చెక్ చేస్తే 2 కిడ్నీలు బాగైపోయింది. వాళ్ళు స్విమ్స్ వాళ్ళు భయపడిపోయినారు, అసలు ఏమి రిపోర్ట్ ఏమైనా మనం తప్పుగా ఇచ్చామని. ఆ మేడం ఇప్పుడు చిన్న కొట్టుకలో పిరమిడ్ కట్టి రోజు ధ్యాన ప్రచారం చేస్తుంది, రోజు ధ్యానం నేర్పిస్తుంది. భగవంతుడు మళ్ళీ ఆ విశ్వేశ్వరుడు, ఆ దేవుడు మళ్ళీ మనకు ప్రాణం ఇచ్చాడు కాబట్టి ధ్యానం. థైరాయిడ్, తలనొప్పులు ఇవన్నీ కోకలలో అసలు కూకటి వేళతో వెళ్ళిపోతాయి. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి అయితే వాడు పుట్టినప్పటి నుండి వాడు తలనొప్పి. వాడు ఎట్లా కొట్టుకుంటాడంటే తలనొప్పికి నేలకేసి కొట్టుకుంటాడు, రక్తం వచ్చేలా కొట్టుకుంటా ఉంటాడు. వాడికి ధ్యానం నేర్పించాం పిల్లాడికి, ఏం చేయలేదు. అన్ని చోట్ల చూపించేశారు వాళ్ళు, సూపర్ స్పెషాలిటీ అన్ని హాస్పిటల్ చూపించారు, ఏం తగ్గలేదు. ఒక్క వారం రోజులు ధ్యానం చేసాం, మళ్ళీ ఇంతవరకు వాడికి హెడ్ఏక్ అనేది రాదు. మళ్ళీ ఏ డాక్టర్ దగ్గర పోయి ఒక మాత్ర వాడి ధ్యానం చేస్తే అది ఆ బ్లాక్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. మనకు తెలియనటువంటివి, డాక్టర్లకు తెలియనటువంటిది, సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియనటువంటివి విషయాలు చాలా ఉంటాయి, అవి బాగోయి. ఆయన ఫ్రీగా వదిలే మనం పడకుండా. ఆయన ఫ్రీగా వదిలిపెడితే పాపం ఉంటాడు. బాగైపోతుంది. వస్తా ఏదో ఏదో రావడంలో పోతున్నాయి, రానిలే పర్వాలేదు. అవి అన్నీ ఉన్నాయి లోపల, చెత్తంతా ఉంది, అంతా వెళ్ళిపోతుంది. మంచిదే అవన్నీ వెళ్ళిపోతాయి బాగా. నువ్వు మాట వినాలి, మాట్లాడండి. పిరమిడ్ ఎట్లా వచ్చింది? 15 నిమిషాలు మాకు వినాలి సార్, నేను ఉంటాను. మేము పిరమిడ్ గురించి సార్ దగ్గర అడిగి తెలుసుకుంటాం. మన ఒకసారి వినండి మందులు ఎలా వచ్చింది. హలో, రామలక్ష్యం గారు అన్నదాతకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం ఈరోజు. (2014) పత్రి సార్ ఆత్మకూరు పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు. వచ్చినప్పుడు సరే ఆయన మాట్లాడండి ముందు, తర్వాత అప్పటికి మనం ఎవరో తెలియకపోయినా కానీ స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడించిన తర్వాత నేను వింజమూరికి రండి ఒకసారి సార్ అని అంటే, వింజమూరికిగా నేను రానన్నాడు. సరే రాడేమో మనకి అని ఇంకా ఆయనకి ఎదురు చెప్పలేరు కదా ఎవరా. తర్వాత మళ్ళీ స్టేజ్ కిందకి దిగిన తర్వాత ఆ వింజమూరి వాళ్ళు పిలిచినప్పుడు నేను వస్తానంటుండు. స్టేజ్ మీద ఈ మాట చెప్పిండు. అయితే నాకేంటంటే ఇక్కడికి వస్తానంటే పత్రిజీ సార్ని ఇక్కడికి పిలిపిస్తే ఒక అర్థం ఉండాలా. ఆయన వస్తానంటే నేను రమ్మని చెప్పడం ధర్మమే కదా అది అని ఆలోచించిన. ఆయన ఇక్కడికి వస్తే ఏదో ఒక పని ఉండాలా. ఊరికి మనందరం చూసిన టాటా బై బై చెప్పిన దానికి నాకు ఇష్టం లేదు. ఆయన వస్తానండి కదా, దీనికి ఏదో గిఫ్ట్ ఉండాలి. ఆయనకి గిఫ్ట్ లేకుండా నేను కూడా రమ్మను అని ఆలోచనతో అప్పుడు ఈ స్థలం తీసుకొని దానికి ఊరంతా తిరిగితే 1.5 లక్ష ఇచ్చిండు. ఈ స్థలానికి కట్టాల్సింది 7.5 లక్ష. ఊరంతా ఏమనిపించింది, అబ్బా ఆయన 100 రూపాయలు ఇచ్చిండు, 50 రూపాయలు ఇచ్చిండు అని అందరూ అనుకుంటారులే. కానీ మనమేమి ఇచ్చేసినవి అనిపిస్తుంది ఎవరికైనా. నేను కూడా ఇచ్చినా అని అనిపిస్తుంటుంది.
వచ్చిన అమౌంట్ చూడకపోతే 1.5 లక్షలు. కానీ ఇప్పుడు కానీ మనం ఇది వెనక్కి తగ్గితే పత్రిజీ సార్కి చెడ్డ పేరే, మనకి చెడ్డ పేరే. ఎందుకంటే స్థలానికి డబ్బులు తండ్రి వాళ్ళు తీసుకునేది తీసుకోవాలంటే ఊరందరూ తెలుసుద్ది, మళ్ళీ తీసుకోకపోయినా తెలుసుద్ది. అందుకని ఇప్పుడు ఇంకంత డబ్బులు వచ్చే మార్గం లేదని బ్యాంకులో లోన్ పోయినా. అయ్యా లోన్ కానీ ఇస్తే నేను నీకు ఆల్రెడీ ఇంతకుముందు అప్పు ఉంది, ముందు ఆ అప్పు కట్టాను నేను రోజు. ఇంతకుముందు తీసుకున్నప్పే నువ్వు కట్టలేదు, మళ్ళీ వచ్చినవి లోన్ కట్టాలని. సరే దాన్ని ఇంకొక మార్గం చెప్తాను. దీన్ని ఈ లోను ఇప్పుడు ఆల్రెడీ పాత బాకీ ఉంది కదా, పాత బాకీని ఈరోజు కట్టు, రేపు కావాలంటే మళ్ళీ ఎంత ఇస్తాం. ఒక్కరోజు గ్యాప్ తంటే అట్లా ఒక సార్ దగ్గర పోయి అప్పు తెచ్చి అది కట్టేసినాం. మళ్ళీ మరుసటి రోజు లోన్కి పోతే ఇచ్చిన తర్వాత ఈ మనకి ఇంకా ఈ స్థలం రిజిస్ట్రేషన్ చేసినాం, స్థలం మన సొసైటీ పేరుతో. అప్పుడు పోయిన ధైర్యం పత్రిక సార్ దగ్గరికి, ఇంతకుముందు వస్తానంటారు కదా సార్ ఇప్పుడు రండి అని. ఇప్పుడు ఎందుకు రమ్మంటాం అంటే ఇప్పుడు కూడా ఇది స్థలం తీసి ఉన్నాం కాబట్టి ధైర్యం వచ్చింది. మీరు వస్తామంటే ఎందుకు రావాలి నేనండి. ఇప్పుడు ఇట్లా స్థలం తీసుకున్నాం సార్, మీరు కానీ వస్తే మీరు ఎప్పుడు డేట్ చెప్తే అప్పుడు భూమి పూజనండి. ఓకే పత్రిక సార్ పిఏ ఉండవు ఆయన శివప్రసాద్ అని, శివప్ప అంటారు ఆయన్ని. శివప్ప ఇట్రా అనిండు, ఇంజమూరికి డేట్ అంటే ఇవ్వనండు. ఇంజమూరికి సార్ అంటే విపరీతమైన వర్షం పడుతుంది అప్పుడు బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో జరిగింది. వర్షం విపరీతంగా పడుతుంది, జనం చుట్టూ కిటకట్లాడిపోతారు. సార్ దగ్గరికి కూడా పోయేదానికి స్థలం లేదు. అయితే ఆయనకి మీరు చెప్తుంటారు కదా పత్రిక సార్ మనిషిని చూస్తాను ఏదని చెప్తున్నాను. మనం అంత దూరంగా ఉంటే కానీ ఎట్లా అన్నాడు ఊరికే. మిగతా వాళ్ళందరూ ఊరికే నన్ను చూసేదానికి వచ్చిండ్రు, ఇదేంటి పని మీద వచ్చిండంటే అది ఆయనకు అర్థమైపోయింది. రానిండు మీరు గ్యాప్ ఏంటని పిలిస్తే సార్ దగ్గరికి పోతే ఏంది సంగతులైనాడు విషయం చెప్తే అప్పుడు చెప్పాడు. శివప్ప ఎప్పుడు డేట్ అని అంటే సార్ జూన్ 20 తేదీ మనం వెళ్దాం సార్ అని. అది రాసుకో జూన్ 20 గంట నువ్వు పో ఇంకా నేను చెప్పాను సార్. ఇక్కడికి వచ్చి సరే మొత్తానికి ఆ లోన్ తెచ్చి భూమి పూజ చేసిన సార్ బాగా నైట్లు వచ్చిండు. దోమలు ఒక పక్క కొడుతుంటాయి, ఒక పక్క పురుగులు పడుతుంటాయి, ఒక పక్క మాంసానికి వచ్చి విపరీతంగా తిడుతుండు. 2000 మంది జనం వస్తే 2000 మంది జనం వచ్చారంటే ఇంకా ధ్యానం అయిపోయిందిరా, ఊరందరూ ధ్యానానికి వస్తారనిపిస్తుంది. వాళ్ళు నిలబడతారు అనుకుంటే నోటుకు వచ్చినట్టు తిట్టుండే ఒక్కొక్కడిని. వారి సిగ్గు లేదంటరా, పందులు కోసుకొని తినేదేందిరా, నువ్వు మనిషి అంటరా, బర్రెలు కోసుకొని తినేదేందిరా, కోళ్ళు కోసుకొని తినేదేంద్రా. ఓరి నాయన రేపు ఈయన పోతానే నాకు పన్నులు తప్పారు వీళ్ళందరి చేతుల్లో. ఇదేంద్ర నైనా మనం ఏదో కష్టపడి వాళ్ళని తీసుకొస్తే అసలు ఒకటన్నా మంచి మాట చెప్తున్నాను. ఒక ఆమె లేపి ఒంగోలు ఆమె మేడం పద్మావతి అన్నది, సునీల్ కోటి పిరమిడ్ల యజ్ఞం వాళ్ళ భార్య ఆమె అన్నిటినీ తట్టుకోగలదు కాబట్టి ఆమెను లేపిండు. ఆమె లేపి ఆమెను అడ్డం పెట్టి అందరిని తిడుతుండు. సిగ్గుందమ్మ నీక, కోళ్ళు తినే ఎవడమ్మ నీకు నేర్పించిందా? ఆ చేపల కంపుకు అయ్యట తింటావమ్మ నువ్వు మనిషివా పశువుగా? ఆమెను కూర్చొని ఇలా నువ్వన్నా చెప్పకూడదు జనాలక, ఏం ఎట్టా తింటావు? ఆ విధంగా చేసేది అట్లాంటి పనులా? పందులు ఎట్ట తింటారు మీరేం మనుషులరా? కుక్కలు ఎట్ట తింటారా? కోళ్ళు ఒక్కటి కాదు అన్ని జంతువుల్ని తిట్టేది. ఊరి సరే వీళ్ళు అట్లయినా పోతారు అనుకుంటే పోవట్లే, మళ్ళా ఇన్ని తిట్లు తిడుతుంటే వీళ్ళు ఒకరన్నా లేచిపోతారు అనుకుంటే వీళ్ళు ఇట్లా ఈ జనాలు కూడా అట్లా వింటారు. పురుగులు ఒక పక్క పడుతుండే, దోమలు ఒక పక్క కొడుతుండే, అయినా కానీ వాళ్ళు అట్లా కూర్చున్నారు. తర్వాత మార్చేసిండు. నేను పుణ్యం చేసినాను కాబట్టి నేను ఇన్ని తిట్లు తిట్టినా, ఇంత దోమలు కొడుతున్నా, ఇంత పురుగులు మీ నోట్లో పడుతున్నా మీరు కదలడం లేదంటే నేను కొంచెం పుణ్యాత్మునే కదా, నా మాటలు వినేదానికి మీరందరూ సిద్ధం అయినరా లేదా? నేను కొంచెం పుణ్యం చేసి ఉంటా అవునా కదా? మీరు కూడా పుణ్యం చేశారు, ఎందుకంటే నా మాటలు భరిస్తున్నట్టుగా మీరు కూడా పుణ్యం చేశారని మళ్ళా తిప్పి కవర్ చేసేసండి లాస్ట్కి. దీన్ని మర్చిపోయేటట్టు చేసేయండి లాస్ట్లో చేసేసి ఇంక తర్వాత 6 నెలలు ఈ భూమి పూజ చేసి వెళ్ళిపోయాడు సార్ పత్రి సార్. 6 నెలల తర్వాత చూస్తే ఇక్కడ కొన్ని రోజులు ధ్యానం చేసినాం, ఇంకేం కాల. ఇంకొక పెద్ద మాస్టర్ని అడిగినాం, మీరు ధ్యానం చేసుకోండి అని ఆయనండు. సరే అది ఇంత గడ్డి మొలిచి ఉంది ఇక్కడ, ఈ స్థలం అంతా ఇంత ఖాళీ కుదిలింది కదా, ఇంత గడ్డి మొలిచి ఉంటే ఒంగోలుకి వచ్చిండు పత్రి సార్.
మన లేడీస్ కొందరు పోయి, సార్ మీ భూమి పూజ చేశారు కదా వింజమూడిలో, ఆ స్థలంలో ఇంతట్టు పిచ్చి మొక్కలన్నీ మొలిచుండే సార్ ఆయన. ఓరే పూరనైనా అవన్నీ ఎందుకు ఇక్కడ నన్ను పిలిచి, ఆ పిరమిడ్ ఎప్పుడో అయిపోయిందిరా, దాన్ని వదిలి పోనా. ఇదేం ఈయన ఇట్టాట మాటలు మాట్లాడతారు. ఆడ పిచ్చి మొక్కలు మొలిచి అల్లాడుతుండ్రు అంటే పిరమిడ్ అయిపోయింది అంటుంటాడు ఈయన. ఈయనేంద్ర ఈయనదేం అర్థం కాదని తర్వాత ఇక్కడ చిన్న కొంచెం స్టార్ట్ చేసినాం. ఒక 6-7 నెలల తర్వాత స్టార్ట్ చేస్తే, తర్వాత ఒక ఆయన్ని పోయి నెల్లూరులో ఒక మాస్టర్ని పోయి అడిగినాం, సరే ఏదన్నా సాయం చేయండి అంటే 2.5 లక్షలు ఇచ్చి, ఈ 2.5 లక్షలు ఉంది సార్ ఏమనుకోబాకండి అన్నట్టు. ఉండేది 2.5 లక్షలు. 2.5 లక్షలు ఇచ్చిన తర్వాత అప్పుడు రవిచంద్ర సార్కి ఇంకొక మేడం కనపడి, సార్ మీ పిరమిడ్కి 10 లక్షలు ఇస్తాను అనేది. ఆమెను చూస్తే ఆమెకు అసలు 10 లక్షలు ఆమె ఎప్పుడన్నా చూసిందే లేదనిపిస్తుంది ఆ మనిషిని చూస్తే. ఆయనకి తమాషాగా చెప్తుందేమోనని నేను కూడా, సారు నమ్మలా, నేను నమ్మలా. 10 లక్షలు ఈమె ఇచ్చేదిందిరా, ఈమె సరిగ్గా చీర కూడా సరిగ్గా ఇచ్చారలేదు మనిషిని చూస్తే. ఈమె 10 లక్షలు ఇచ్చేది మనతో ఉన్న తమాషా పడేదానికే ఆయన. సరే ఎప్పుడు ఇస్తారని అడిగితే, సరే నేను రెడీగా ఉంది ఇంట్లో 10 లక్షలు నేను ఇస్తానన్నది. నేను ఇది ఎటు కాకుండా దీన్ని గట్టిగా అడిగితే ఏమన్నా చేసేద్దామని సరే వదిలేస్తే, మీరు పిరమిడ్ పైన కింద కడతారో పైన కడుతున్నారు, పైన పిరమిడ్ కట్టేటప్పుడు ఇస్తా మధ్యలో ఇవ్వను నేనని. అయితే ఆయన దగ్గర ఉండే నిజంగానే. తర్వాత ఇంకొక ఆయనకి అప్పుడు 2.5 లక్షలు ఒక ఆయన మాస్టర్ ఇచ్చింది కదా, ఆయనకి పోయి ఈ విషయం అంతా చెప్పినాం. సరే ఇట్లా 10 లక్షలు ఇస్తుంది ఒక మేడం అంటే, అట్లయితే తొందరగా పోయి స్వామి అది పూర్తి చేయపో అంటే, పూర్తి చేయడానికి ఆగండి అంటే, నేను అర్జెంటుగా 5 లక్షలు ఇస్తా, ఆ 10 లక్షలు పోద్ది, లేకపోతే ఈ 5 నీకు బుద్ధి పుడితే ఆ 2.5 లక్షలు ఇచ్చిన ఆయన మళ్ళీ 5 ఇచ్చి నువ్వు తొందరగా ఆ 10 లక్షలు మిస్ అవుతాయి స్వామి, ముందు పోయి చూసుకోపో ఆ పనిని. 5 లక్షలు ఇచ్చిండు, 7.5 లక్ష అయింది కదా. తర్వాత ఇంకా మన మిత్రులు అందరూ ఉండే వాళ్ళందరూ కానీ వేస్తే ఇది పిరమిడ్ స్లాబ్ వర్క్ అయిపోయింది. అప్పుడు ఆమె దిగింది 10 లక్షలు ఇలా, ఇప్పుడు పిరమిడ్ స్టార్ట్ చేస్తా కదా, ఇప్పుడు నేను ఇస్తా 10 లక్షలు అని. 10 లక్షలు ఎత్తుకొని వచ్చింది. 6 నెలల నుంచి 10 లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకొని ధ్యానానికి పోకుండా క్లాసులకు పోకుండా ఇంట్లో ఉంది. ఎందుకంటే కాపలా 10 లక్షలకి 10 లక్షలు బ్యాంకులు వేయలేకుంది, ఇంట్లో బయటికి పోలేకపోయింది, క్లాసులకు పోలా, ధ్యానానికి పోలా. ఆ తర్వాత అట్లే ఉండి మంది ఇది పూర్తయిందని చెప్తాను వచ్చింది. 10 లక్షలు ఎత్తుకొని వచ్చింది. 10 లక్షలు ఎత్తుకొని వచ్చి ఇది మొత్తము అంటే మొత్తమే పూర్తి కాదు అప్పటికి కూడా. ఆమె వంతు ఆమె ఇవ్వాలనుకునింది ఇచ్చింది, కానీ దానికి ఇంకా చాలా కొరవలు ఉన్నాయి. అన్నిటికీ కొరవలతోనే మొత్తానికి ఇవన్నీ జరిగినాయి. ఇంకొక మాస్టర్ వచ్చి మొన్న పోయినసారి 7.5 లక్షలు ఇచ్చిండని కదా, ఆయన వచ్చి ఇక్కడికి అట్లా భుజం మీద చేతులు వేసుకుపోయి నన్ను తీసుకుపోయిండు. సార్ ఏమనుకో పక్క నా దగ్గర డబ్బులు లేవు, ఈ మెల్లో చైన్ ఎత్తిస్తానని చేతులు పెట్టేసిండు. మెల్లో చైన్ తీసి చేతులు పెడితే ఇదేంది సార్ చైన్ ఎందుకు నాకని అంటే, పిరమిడ్కి వాడండి సార్ ఏదో ఒకటే అంటే, ఇది వద్దు సార్ ఇట్లాంటి వస్తువులు ఉంటే మనకు కూడా ఏదైనా ఇబ్బంది జరుగుద్ది, మనకి వేరే ఆలోచనలు వస్తాయని అంటే, సరే దీన్ని ఇప్పుడు మీరు కానీ వస్తే ఇంకొక తోట ఇద్దాం సార్, ఒక అంగట్లో ఇచ్చేసి దాంతో సిమెంట్ కొందామని చెప్పినాం. అంగట్లో అప్పటికప్పుడు ఇస్తే 42,000 ఇచ్చిండ్రు. అట్లా అప్పట్లో 42,000 దాదాపు 7 సంవత్సరాల క్రితం నేను చెప్పే మాట. అప్పుడే దానికి వెంటనే సిమెంట్ తీసుకోవడం జరిగింది. సిమెంటు తీసుకొని తర్వాత వచ్చిన ఇంకా రకరకాల ఒకరని కాదు, ఇంటి ఈ మెయిన్ ఘట్టాలు చెప్తాను నేను, ముఖ్యమైన ఘట్టాలు ఇప్పుడు చెప్పింది. ఇంకొక మేడము నల్లబూసల దండ చైన్ కూడా కుదవబెట్టి డబ్బులు ఇచ్చిండ్రు ఈ పిరమిడ్ కట్టేటప్పుడు. అట్లా ఒక్కొక్కరు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. తోడబెట్టే ఇదెందులో 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అవుద్దని మనం దిగింది తెలియక దిగితే 1 కోటి రూపాయలు చాలా దిగను. ఇది ఎట్లా పోతుందో ఎంత పోతుందో అవును జరగతానే ఉంది, పోతానే ఉంది. సారు మధ్యలో 2-3 సార్లు వచ్చిండ్రు, పత్రి సార్ కూడా వచ్చి అయిపోయింది లేదు అయిపోద్ది అని నేను చెప్తాడు. ఆయనకేమో విశ్వాసం బాగా అయిపోద్దని. పెద్ద మారం శివప్రసాద్ సార్ మాస్టర్లు వచ్చి చూసినా, ఇంత పద్ధతి ముట్టుకుని అన్యాయంగా ఇబ్బంది పడుతుంది నువ్వు
అని వాళ్ళకుండే ధైర్యం ఇది. నువ్వు అన్యాయంగా ఇంత పెద్దది పోట్టుకునేది, ఇది బెంగళూరు పిరమిడ్ మాదిరి ఉందని నందప్రసాద్ సార్ కూడా బెంగళూరు పిరమిడ్కి పోటీగా ఉన్నట్టుంది, ఇదేం ఇంత పెద్దది కట్టింది ఈ ఊర్లో, ఇది ఎట్లా వద్దా నాకు తెలియదు నేను. పత్రి సరే అయిపోయిందిరా నాయన, దానికి వచ్చి నువ్వు ఎందుకు ఆలోచించేదని ఆయన దగ్గర చెప్తే తిడతాడు ఆయన. అసలు ఎప్పుడూ అయిపోతే ఇంకెందుకు దాని గురించి ఎప్పుడు, మీరు ధ్యానం చేసుకోకుండా పోయి అని అంటాడు ఆయన. ధ్యానం చేసుకోకుండా ఇవన్నీ ఎందుకురా నాయన, ఎక్కడంటే ఎక్కడ మాట్లాడతారా అని ఆయన ఆయన తర్వాత మళ్ళీ 4-5 సార్లు వచ్చింది ఇక్కడికి, కానీ ఇది ఓపెనింగ్ మాత్రం చేయాల ఇప్పటికీ. సార్ మీరు ఇప్పుడు సమయానికి బాగా కరోనా టైంలో వచ్చారు, ప్రశాంతంగా ఉండరు, ఇప్పుడు ఓపెన్ చేయి సార్ దీన్ని అంటే, దీన్ని ఆషామాషిగా ఓపెన్ చేయకూడదు, అంగరంగ వైభవంగా ఓపెన్ చేయాలి. మామూలుగా కాదు, ఇది మామూలు పిరమిడ్ కాదు అంటాడు ఆయన. నిన్న తర్వాత ఇంకా రాలేకపోయా, అయితే లాస్ట్లో చెప్పిండు ఆయన, భాష మార్చేసరికి మనకు అర్థం కాల. పిరమిడ్ జాగ్రత్త, పిరమిడ్ జాగ్రత్త ఏందో పిరమిడ్ నువ్వు ఇట్టుకోకపోతాడు, పిరమిడ్ జాగ్రత్త అంటాడు ఆయన. పిరమిడ్ ఇట్టుకోకపోతే దీన్ని కూడా మోసుకొని పోగలిగేదని అంటే నేను రానని అప్పుడు ఆయన శరీరం వదిలేనికి అర్థమైంది. ఆ మాట ఎందుకు చెప్పిండు, పిరమిడ్ జాగ్రత్త అంటే ఇదే చివరిసారి నేను రాను ఇంకా అనే మాట చెప్పకుండా పిరమిడ్ జాగ్రత్త, పిరమిడ్ జాగ్రత్త అని 3 సార్లు చెప్పి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయేసరికి అప్పుడు మనకి తర్వాత అర్థమైంది, అది కొన్ని మాటలు వెంటనే అర్థం కావు. ఓహో ఇందుక అప్పుడు పిరమిడ్ జాగ్రత్త అనింది అని చెప్పేసరికి ఈ పిరమిడ్కి సార్ చెప్పినట్టు ఇందాక ప్రత్యక్షంగా ఎంతోమంది, పరోక్షంగా ఎంతోమంది, సేవ రూపంలో చాలామంది, ధన రూపంలో, వస్తు రూపంలో రకరకాలుగా సహాయం ఉపయోగపడింది ఇక్కడ. అయితే ఒక్కొక్కసారి ఇట్లాంటి పనులు ఎందుకు పెట్టుకున్నారా, నీ శక్తికి మించిన పని అనిపించేది. ఎందుకంటే ఇది నీ ఊరు కాదు, నీ వాడ కాదు, ఈ చుట్టుపక్కల ఎవరైనా నీకు బంధువులు ఉంటే లేరు, నీకు నీ సొంత వాళ్ళు ఉంటే లేరు, ఇట్లాంటి చోట్ల ఎందుకురా మనకి, ఎందుకురా ఇట్లాంటి పెట్టుకుంది అనిపించేది ఒక్కొక్కసారి. కానీ ఎవరి పని ఎక్కడ ఎప్పుడు జరగాలనో దాన్ని మాస్టర్లో గుర్తిస్తారని, ఎందుకంటే మన సొంత ఊర్లో చేసేది గొప్ప కాదు నాకు అనిపించింది. తర్వాత దాన్ని ఇట్లా అనిపించింది, సొంత ఊర్లో అందరూ ఉండి దగ్గర చేసేది పెద్ద గొప్ప విషయం కాదు. దాని తర్వాత ఇప్పుడు మనము ఈ భూమి మీదకి వచ్చినందుకు ఏదో ఒక పని చేయాలా, మనము పని చేస్తే ఏదో ఒక పని చేయాలంటే, ఏదో ఒక పని అంటే పిచ్చి పని కాదు, గురువు గారి సంకల్పాల్లో 10 మందికి ఉపయోగపడేది, మనం లేకపోయినా అందరికీ ఉపయోగపడాలని ఏదో ఒక పని చేయాలనే సంకల్పంతో ఈ యొక్క పని గురువుగారి ఆశీస్సులతో మళ్ళీ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు, మామూలు ధ్యానం చేయని వాళ్ళు కూడా చాలామంది సహకరించారు దీనికి. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇప్పుడు దీన్ని కొనసాగిస్తున్న మీ అందరికి కూడా అందరికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు సార్ పత్రి సారు ఏ ఊర్లైనా జనరల్గా పిరమిడ్ కట్టిన తర్వాత ఫ్లోర్ పెట్టేది, మీరు కావాలంటే చూడండి. నేను ఎన్నో పిరమిడ్లు చూసిన, కానీ నాకు మళ్ళీ అహంకారం కాదు, ఈ భూమి పూజ జరగకముందే దీని పేరు పెట్టింది. పిరమిడ్ కట్టలే, అసలు పిరమిడ్ కట్టకుండానే పేరు పెట్టింది. పిరమిడ్ కట్టలేదు, ఫస్ట్ పెట్టినప్పుడే పెట్టినాం శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మందిరం అని. పెట్టిన తర్వాత సారు అడగల దీనికి పేరు పెట్టమని, సార్ ఎప్పుడూ అడగలేదు, నేను పేరు పెట్టాలని కూడా ఆయన అడగల. అట్లా నిన్న సార్ని ధిక్కరించాలని కదా అది మామూలుగా. ఎందుకంటే మహాభారతానికి మొత్తం మహాభారతం వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, కడితే పిరమిడ్లే కట్టాలంటాడు పత్రి సారు. మహాభారతం మొత్తానికి హెడ్ మనం చెప్పుకునే భగవద్గీత, తర్వాత మహాభారతం అంతా బాగా దానికి హెడ్ ఎవరంటే వేదవ్యాసుడు. పల్లెల్లో ఎక్కువ మందికి నమ్మకం ఉండేది ఏంటంటే మహాభారతం మీద, రామాయణం మీద, రాముడి మీద. ప్రతి ఊర్లో రాముడి గుడి ఉంటుంది. రాముడికి గురువేమో వశిష్ఠుడు, మళ్ళా మహాభారతానికి హెడ్ వేదవ్యాసుడు. వీళ్ళిద్దరి పేర్లు మహాభారతం, రామాయణం 2 కలిస్తే బాగుంటుందని వాళ్ళిద్దరి పేర్లు వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మందిరం అని పేరు పెట్టడం జరిగింది. సార్ కూడా ఇందుకు ఆయన ఏమన్నా ఓకే మంచిదేనా అన్నాడు. నేను నాయుడుపేట పిరమిడ్ ఓపెనింగ్ కూడా పోతే నాయుడుపేట వాళ్ళు కూడా సరే ఈ పిరమిడ్కి ఏం పేరు పెట్టాలా
మేము ఇట్లే ఉన్నాం సార్ అని. ఆయన ఒక నిమిషం అందరి ముందు ఇట్లే కళ్ళు మూసుకొని ఆ మిత్రబంధు పిరమిడ్ ధ్యాన మందిరం అని పెట్టినాడు. చాలా ఊర్లో నేను చూసిన, వాళ్ళు అడిగితేనే చెప్పిండు ఆయన, అడిగితేనే అది పిరమిడ్ అయిపోయినాను కూడా పెట్టిండు కొన్ని ఊర్లో. ఇక్కడ మాత్రము అట్లా లేకుండా మనం పెట్టిన దాన్ని కూడా ఆయన అంగీకరించిండు పత్రి సారు. ఆయన అడుగడుగున ఎన్నోసార్లు ఎన్నో చోట్ల మనకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా విషయాల్లో సార్ అన్నీ హాస్టల్గా కూడా ఇప్పుడు కూడా భూమి మీద లేనప్పటికీ హాస్టల్గా కూడా ఎంతో సహకారం అందించడం వల్ల ఇది ఇంత బాగా ముందుకు పోతుందని అంత గొప్ప గురువుకి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అద్భుతం సార్. చూసారా వెనక ఎంత తపన, కృషి, అకుంఠిత దీక్ష అంటారు కదా. ప్రతి ఒక్కరూ వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు కానీ ముందరికి పంపించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రూపానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ క్లాప్స్ కొట్టేస్తూ ఉన్నాం. రూపం రాకముందు ప్రతి ఒక్కరు తల ఒక మాట మాట్లాడతారు. ఎందుకు తీసుకున్నారప్ప ఇది, ఎందుకు ఇంత శ్రమ తీసుకోవాలా, ఇది చిన్నదిగా 4x4 3x3 ఇద్దరు మనుషులు కూర్చొని కట్టుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ విశ్వ సంకల్పము చేస్తే అది ఆగదు. కంపల్సరీగా పలానా వాళ్ళ ద్వారా పలానా ప్లేస్లో పలానా టైంలో రావాలి అన్నప్పుడు జరిగే తీరుతుంది. ఎంత కష్టం ఉంది చూసారా. మనం వస్తాం, ఏదో వచ్చాము చూసాము, కూర్చొని ధ్యానం చేయడానికి కష్టం. ఇక్కడ ఎన్నిసార్లు తిరిగింటారు. ఒక మాస్టర్ని పిలవాలంటేనే 3 సార్లు 4 సార్లు 10 సార్లు ఫోన్ చేశా, అయ్యా వస్తున్నావా, ఎక్కడ వస్తున్నావు, ఎప్పుడు దిగుతావని. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ రావాలంటే చూడండి వెనక. అందుకే స్వామివారు అక్కడే ఉన్నారు, ఆంజనేయ స్వామి చూడండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణాలోచనం అంటారు ఆయన. రామనామం ఉంటే అక్కడ ఇట్లా ముఖలిత హస్తాలతో కంటి నిండుగా బాష్పాలతో ఆనంద బాష్పాలతో ఉంటాయంట. బాగుందా శ్రమ చూడండి. మాస్టర్ నిజంగానే వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా గ్రేట్గా అనిపిస్తూ ఉంటుంది. మనుషులు చూడడానికి ఏం కనపడరు. 6 అడుగులు ఎత్తు 20 అడుగులు వెడల్పు ఏముంటారు మనుషులు. చాలా తిన్నగా ఉన్న లోపల చాలా స్టడీగా ఉన్నటువంటి హార్ట్. ఆ ఒక్క హృదయంలో ఆ పడ్డ క్షేత్రంలో కరెక్ట్ టైంకి ఆ విత్తనం పడుతుంది, అది మొలకెత్తి ఇలా రూపం కానీ. చాలా సంతోషం సార్. మీ దీని వెనక ఉన్నటువంటి బాధ భావనలు అంత అద్భుతంగా జరిగిన తర్వాత ఎంత హాయిగా ఉంది కదా. ఒక్కొక్కసారి మనం చిన్న పని తీసుకుంటేనే ఎవరు లేనప్పుడు కూర్చొని ఏడుస్తూ ఉంటాం, ఎందుకు రా ఇంత పెద్ద పని ఎత్తుకున్నామని. అటువంటిది ఒంటరిగా ఎన్నిసార్లు ఆలోచించాల. భుజం తట్టేవాళ్ళు భుజం పక్కన పరిగెత్తేవాళ్ళు రాచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా సంతోషం అనిపించింది ఈరోజు. థ్యాంక్ యూ సార్. మనకి ఉదయం నుంచి మంచి అద్భుతమైన జ్ఞానము, మరలా సహజమైన జ్ఞానము మనకి ఎంతో బ్రహ్మానందం కంటే మించి కామెడీ చేసి మనందరినీ ఆనందపరిచినందుకు, ఇంత దూరం వచ్చి మనకి మంచి జ్ఞానాన్ని అందించినందుకు శ్రీనివాస మాస్టర్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు. మరొకసారి సార్ని ఇంకొకసారి కూడా వచ్చి మనకి మంచి జ్ఞానం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. వచ్చే వారం కూడా హైదరాబాద్ నుంచి ఒక మేడం గారు వస్తున్నారు. మీరందరూ క్లాస్కి రావాల్సిందిగా, ఇంకా తెలిసిన వాళ్ళు కూడా చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం.